నమస్కారం. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇష్యూలో వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిల పైన కోర్టులకు వెళ్ళిన వారి ఎవరైతే కోర్టుకు వెళ్ళినరో ఆ కోర్టుకు వెళ్ళిన వారి యొక్క బకాయిలు 9 తారీఖు వరకు చెల్లిస్తామని ఆర్థిక కార్యదర్శి అయినటువంటి సందీప్ కుమార్ సుల్తానియా గారు కోర్టు ముందు ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఇవాళకి 4వ తారీఖు, తెల్లారితే 5. అంటే ఇప్పటి వరకు 9 తారీఖు వరకు ఈరోజు వరకు అయితే యాజ్ ఆన్ 4th వరకు ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లలో జమ కాలేదు. ఇందాక నాకు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు ఆయన ఫోన్ చేసిండు. సార్, మేము కిరాయి తీసుకున్నాము, ఒక ఇల్లు మాట్లాడుకున్నాము, మేము ఇల్లు కొనుక్కునేది ఉండే, పైసలు వస్తే మా పిల్లల పెళ్ళిళ్ళు చేసేది ఉండే, ఈరోజు అవి ఉంటే చాలా చీప్గా మాకు ఒక ఇల్లు దొరికింది. 2 రేకులు ఉన్న 2 రూమ్లు ఉన్న ఇల్లు దొరికింది. కానీ ఈరోజు నాకు రావాల్సిన, నేను కష్టం చేసిన పైసలు నాకు రావాల్సిన బకాయిలు నాకు అందక ఈరోజు నేను అది కొనుక్కోలేక 2 ఫ్లోర్లు నేను పైకెక్కి తక్కువ కిరాయి ఉండని ఎక్కుతున్నా. ఈరోజు అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఈరోజు సిపిఎస్ పెన్షన్ వాళ్ళు, సరే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఓపీఎస్ వాళ్ళకు పెన్షన్స్ వస్తున్నాయి. కంపల్సరీ పెన్షన్ స్కీమ్గా ఉన్న వాళ్ళకు ఈరోజు వాళ్ళకు ఎంత దారుణం అంటే వాళ్ళ పెన్షన్ కూడా లేని పరిస్థితులలో ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉండరు. ఈరోజు ప్రభుత్వం వారికి కట్టాల్సిన మ్యాచింగ్ పైసలు ఏవైతే కట్టక వాళ్ళ డబ్బులు వెనక్కి రాక ముందు తోసుకోలేక ఉన్న పరిస్థితి ఉన్నది. ఈరోజు వీళ్ళందరూ కూడా ఎటువంటి దారుణమైన పరిస్థితులలో వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగాలు ఉన్నారు. మరి రోజుకు డెడ్లైన్ దగ్గరకు వస్తుంది. మాకు డబ్బులు వస్తాయా రావా అని కోర్టుకు పోయిన వాళ్ళు, మరి కోర్టుకు పోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఇస్తే కోర్టుకు పోయిన వాళ్ళకే వస్తాయా, మాకు రావా అని చెప్పేసి ఇంకో డౌట్. కాబట్టి అన్ని అనేకమైన డౌట్ల మధ్యలో ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు సతమవుతూ ఉన్నారు. ఈరోజు పక్క రాష్ట్రం చూస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు లేట్ అయినా పర్వాలేదు, మేము ఒక సర్వీస్లో ఉన్నాం, కానీ ముందు రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం పైన ప్రెజర్ పెంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఈరోజు ప్రభుత్వం వంగి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు మనది ఏదైతే నేను ఆ రోజు మన రిటైర్డ్ ఎంప్లాయీస్తోని కొంతమందితోని నేను మన ఈపీఎస్ 95 వాళ్ళతో ఢిల్లీకి పోయిన అప్పుడు నేను ఏదైతే రాష్ట్రపతి గారికి ఇచ్చిన్నో, ఆర్థిక మంత్రి గారికి ఇచ్చిన్నో, ప్రధానమంత్రి గారికి ఇచ్చిన్నో, అంతేకాకుండా ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన్నో, అది ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రభుత్వానికి చేరవేసింది. ఇది మన ఉద్యమము, మన ఉద్యమం కూడా మన ఇక్కడ రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఒకవేళ వాళ్ళు కూడా ఢిల్లీ దాకా పోయి ఢిల్లీ రాజధానిలో గొడవ పెడితే మన పరువు పోతుంది. ఈరోజు అక్కడి దాకా రాకముందే ఇది థర్డ్ పార్టీ ఎంటర్ అంటే బయట వ్యక్తులు, ఒక రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మద్దతుగా ఎవరు నిలవాలేదు. అది కాకముందే మనకే క్రెడిట్ వచ్చే తీరుగా మనము వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాము అనే తీరుగా ఈరోజు ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగుల ఇది, ఇంకో దిక్కు తెలంగాణ జరుగుతున్న ఉద్యమం మాదిరి ఉద్యమం వాళ్ళు కూడా టేకప్ చేస్తే అక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి పెడితే అది మా క్రెడిట్లో రాదు అని చంద్రబాబు నాయుడు గుర్తెరిగి ఈరోజు వాళ్ళ డబ్బులు ఏకకాలంలో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 7,500 కోట్లు సంథింగ్ దగ్గరలో ఉన్నారు. వాళ్ళ డబ్బులు మొత్తం క్లియర్ చేయడానికి ఆల్రెడీ మన అక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈరోజు ఉద్యమం చేసిన ఈరోజు ఇక్కడ ఉద్యోగ సంఘాలు పండుగ చేసి ఈరోజు ఉద్యోగ సంఘాలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు సిస్టమ్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంది. అది రాష్ట్రపతి భవనే కానీ నేను రాత్రి లైవ్లో చూపించిన, అంతేకాకుండా ఈరోజు కాగ్ వాళ్ళు కానీ ఈరోజు ఆర్బీఐ కానీ చాలా యాక్టివ్గా పనిచేసి ఈరోజు వీళ్ళ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సిన పైసలు ఈరోజు వీళ్ళకి ఇవ్వకుండా ఈ పైసలన్నీ ఎక్కడిపోయినాయి, ఈ డబ్బంతా ఎక్కడిపోయింది అని చెప్పి ఈరోజు చాలా స్ట్రాంగ్గా పాయింట్ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు దానిపైన వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంది అని ఈరోజు వాళ్ళు నోటీసులు పంపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అయానో భయానో కొంచెం వాళ్ళు అక్కడ బీజేపీ దగ్గర లాబింగ్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి కొంతవరకు పోతుండు కానీ
ఈరోజు నిజంగా ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల పైసలు మొత్తం పూర్తి స్థాయిలో వాడుకున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈరోజు చాలా టెన్షన్లో ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. కానీ నేను ఒకటి మాత్రం ఖచ్చితమైన అభయం ఇవ్వగలుగుతా. ఈరోజు ప్రభుత్వము తెలంగాణ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న పైసలు, అది జీపీఎఫ్ఏ కానీ లేకుంటే పిఎఫ్ఏ కానీ, వాళ్ళు ప్రభుత్వం దగ్గర నమ్మి దాచుకున్న పైసలు ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం ఎత్తుకపోయి ఖర్చు పెట్టుకుందో అనేది ఈరోజు భారతదేశం అందరూ కూడా ఈరోజు తెలిసిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మనం నిన్న చూస్తున్నాం విజయన్ పిల్లై, మీరు చాలామంది ట్వీట్ చూసిండ్రో లేదో నాకు తెలియదు. విజయన్ పిల్లై చాలా స్ట్రాంగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ట్వీట్ కూడా పెట్టిండు. ఏంటంటే ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఇదే మెయిన్ ఎజెండా కాబోతుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఏదైతే బెనిఫిట్స్ ఈరోజు ప్రభుత్వం ఎగ్గొట్టిందో అదే మెయిన్ ఎజెండాగా ఈరోజు ఏది మన ఇక్కడ కాబోతుంది. నేను మీకు అది చూపెడతా, ఆయన ట్వీట్ చూపెడతా. ఈరోజు రేవంత్ రెడ్డిని ఎంత ఇది కేరళ చీఫ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఆ ట్వీట్, ఈ ట్వీట్లో ఈరోజు మన గురించి ఇక్కడ వాళ్ళు సరిగా ఉద్యమం చేసినా చేయకున్నా కానీ ఈరోజు మనం ఇక్కడ చూడండి, ఏ చీఫ్ మినిస్టర్ చూడండి పినరాయి విజయన్ ఆయన ట్వీట్ పెట్టిండు. ఆ ట్వీట్లో ఏంటంటే ఈరోజు ఏకి పడేసిండు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రిని ఏకి పడేసింది. ఈరోజు ఇక్కడ ఆపోజిషన్ పార్టీలు వాళ్ళు మాట్లాడినప్పటికీ ఈరోజు ఇక్కడ పోయి మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్, అక్కడ అంతేకాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్, ఇక్కడ జీతాలు ఏ విధంగా వాడుకుంటుండ్రు, పెన్షన్లు ఏ విధంగా ఎగదొబ్బిండ్రు, సిపిఎస్కు వాళ్ళు పెట్టుకున్న పైసలు ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారు అనేది బాజాబ్తా ఈరోజు పినరాయి విజయన్ గారు మన కేరళ ముఖ్యమంత్రి గారు ట్వీట్ పెట్టిండ్రు. ఏ చీఫ్ మినిస్టర్ లీడింగ్ ఏ గవర్నమెంట్ దట్ రిపీటెడ్లీ డిలేస్ సాలరీస్ అండ్ పెన్షన్స్ హ్యాస్ నథింగ్ టు టీచ్ టు కేరళ. ఈరోజు నీవు పెన్షనర్లై, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులై వాళ్ళు పైసలు వాడుకొదొబ్బుతున్నావు. నువ్వు నాకు చెప్పే అవసరం లేదు, కేరళకు చెప్పే అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేస్తున్నావు. ఈరోజు నా రాష్ట్రానికి రమ్మంటున్నావు, నా రాష్ట్రంలో నా అభివృద్ధి చూడమంటున్నావు, నా పంతనం చూడమని నువ్వు అంటున్నావు. నీ పని నాకు చూపించే అవసరం లే. ముందు నీ ముఖం దగ్గర పెట్టుకొని జీతాలు ఇపో, ఆ పెన్షన్ వాళ్ళ హక్కులు ఇపో, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ పైసలు ఇపో, నువ్వు ముందు ఇచ్చి అవి మాట్లాడిపో. ఇక్కడ మేము ఒక్క పైస కూడా ఎవరు ఆపుతలేం. ఈరోజు నువ్వు దొంగవు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పినప్పుడు మనం 100 అర్థాలు ఉంటాయి అందులో, అర్థమైందా? ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఒక అసమర్థత మన ఒక ప్రచార అస్త్రంగా ఈరోజు కేరళకు మారింది. సిపిఎంకు ఎల్డిఎఫ్ పార్టీకి అక్కడ వాళ్ళకు ఒక ప్రచారాస్త్రంగా మారిపోయింది. ఈ మునగాడు పోయి నా రాష్ట్రానికి రా, నా కథ చూడు, నేను ఎంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసినో, నేను ప్రత్యేకమైన విమానం వేస్తా, నువ్వు రా నేను చూస్తా అంటే చెప్పు తీసి కొట్టినట్టుగా మాట్లాడాడు. చెప్పు తీసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుతోని కొట్టినట్టుగా మాట్లాడాడు కేరళ ముఖ్యమంత్రి గారు. నువ్వు జీతాలు గుంజుకున్న దొంగవు, నువ్వు జీతాలు చూసుకున్న దొంగవు, నువ్వు వాళ్ళ డిఏలు పిఆర్సీలు వాడుకున్న దొంగవు ఈరోజు నువ్వు మాకు చెప్పేటోనివా? నువ్వు నీట్గా అదే మనకు కనబడుతుంది. నేను మళ్ళీ క్లోజప్ చేస్తా చూడండి. A chief minister leading a government and repeatedly delays salaries and pensions has nothing to do with Kerala. The UDF era of closed treasuries and welcome pensions kept pending for months in a thing of the past. We humbly welcome the Telangana CM to Kerala to learn the truth. అర్థమైందా? నువ్వు వచ్చి మా దగ్గర నేర్చుకో అని చెప్తున్నారు. ఇంకా చాలా ఉంది ఆ ట్వీట్. నువ్వు వచ్చి మా దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకో. నువ్వు మాకు చెప్పేటోనివా? నువ్వు వచ్చి ఇక్కడ నేర్చుకో, ఇక్కడ స్టడీ చేయి, ఇక్కడ ఏం నడుస్తుందో. దరిద్రుడా, నువ్వు మాకు చెప్పేటోని కాదు. మేము ఇక్కడ ఎవరు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు మేము వాడుకుంటలేం, వాళ్ళ పెన్షన్లు మేము వాడుకుంటలేం, వాళ్ళ డిఏలు మేము వాడుకుంటలేం, వాళ్ళ పిఎఫ్లు మేము వాడుకుంటలేం, ఆశా వర్కర్ల జీతాలు మేము దొబ్బుకొని మేము వాడుకుంటలేం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క జీతాలు తీసుకొని మేము వాడుకుంటలేం, వాటితో మేము ఫంక్షన్లు చేసుకుంటలేం, వాటితో మేము విలాసాలు చేసుకుంటలేం. ఆ పైసలు తీసుకొని వేరే రాష్ట్ర ఎన్నికల కోసం మేము వాడతలేం. ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి మేము సకాలంలో ఇస్తున్నాం. బికాజ్ ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఒక కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఒక పదం తెలియని దరిద్రుడి రాసు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుందని చెప్పేసి ఈరోజు ఒక ప్రచారం ఈరోజు కేరళలో జరుగుతూ ఉంది. వాస్తవానికి కేరళలో ఈరోజు 10 సంవత్సరాలు పాలించింది ఎల్డిఎఫ్, ఈసారి యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అనే ఆలోచన ఉండే. కానీ ఈ దరిద్రుని పిలుచుకొని ఈ ప్రచారం అని అక్కడ పోయి నా రాష్ట్రానికి వచ్చి చూడు, నేను ఎంతెంత పని చేస్తున్నానో, ఎంతెంత లోక కళ్యాణం చేస్తున్నానో, ఈరోజు తెలంగాణ ఏ విధంగా బాగుపడిపోయిందో,
తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా దూసుకుపోతా ఉందో వచ్చి చూడండి అని చెప్పి దరిద్రుడు పోయి అక్కడ చెప్తే విజయన్ పినరాయి గారు ఈరోజు ఆయనే కాదు, నేను ఒక ముఖ్యమంత్రి ట్వీట్ చూపించిన, అక్కడ రాష్ట్ర మంత్రులు ఇదే మాట్లాడుతుండ్రు, అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళు ఈరోజు గల్లీ గల్లీకి ఇదే ప్రచారం చేస్తుండ్రు. ఈరోజు గల్లీ గల్లీలో కేరళలో ఉన్న గల్లీ గల్లీలో ఈరోజు ఒకటే నినాదం. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు ఈరోజు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉండు, రేపుకిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఓటేస్తే మీ బతుకులు కూడా ఇదే తయారవుతాయి, మీ రిటైర్మెంట్ పైసలు కూడా ఎత్తుకపోతారు, మీ పెన్షన్లు ఎత్తుకపోతారు, అక్కడ కోర్టులకు జడ్జిమెంట్లకు వాల్యూ లేదు, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇచ్చిన కమిషన్ ఇచ్చినటువంటి వాటికి ఈరోజు విలువ లేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈరోజు ఆ పాలన కావన్నా మా పాలన కావన్నా అని చెప్పి ఈరోజు గల్లీ గల్లీకి కేరళలో గల్లీ గల్లీకి ప్రచారం చేసుకుంటే ఈరోజు తిరుగుతున్నట్టు పరిస్థితి. మరి వాస్తవం కాదా అది? ఇది వాస్తవం లేదా? ఈ మునగాడు పోయి ఇక్కడ ఈయన పాలన ఏ విధంగా ఉంది, మా దగ్గరికి రా, నేను బస్ చేసి తీసుకొని పోతా, నేను చూపెడతా అని చెప్పేసి ఎచ్చులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. People who are discussing or people who are making allegations against Telangana guarantees. I want to challenge Mr. Pinarayi Vijayan. Please come. I will organize everything. I will organize a flight. I will organize a team to explain. I will come with you. Otherwise my manifesto ఈయన మేనిఫెస్టో కమిటీ అదో కమిటీ వాళ్ళు చేసింది రాసింది ఒక మేనిఫెస్టో, వాళ్ళు ఒక పెద్ద నెరవేర్చినట్టు అది చేస్తే ఈరోజు కేరళ వాళ్ళు చెప్పులు తీసుకొని కొడుతుండ్రు వీళ్ళు చేసిన అక్కడ మీటింగ్లకు. నేను ప్రత్యేకమైన విమానం వేస్తా అంట, విమానం ఈయన సంపాదించింది, ఈయన రాళ్ళు రప్పలు మోసి సపరేట్ విమానం వేస్తా, నువ్వు రా, నేను తీసుకుపోయి నేను చూపెడతా, నేను ఎంతైతే పత్తనం చేసినో. 86 మంది చచ్చిపోయినరా దరిద్రుడా ఇప్పటికి తెలంగాణలో. నీ యొక్క చర్యల వల్ల 86 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ చనిపోయింది. ఇయాల్టికి 86 మంది ఇళ్లల్లో ఈరోజు దీపాలు ఆరిపోయినాయి. ఈరోజు 86 మంది ఈరోజు పెద్ద దిక్కు లేకుండా పోయినరు. ఈరోజు చాలామంది ఈరోజు మీ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల చాలామంది వైద్యం తీసుకోలేక ఈరోజు దాఖలకు పోకుండా ఇంటనే ఉండి మందులు తీసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నారు. క్యాన్సర్లు ఉన్నోళ్ళు ఉన్నారు, హృద్రోగాలు ఉన్నోళ్ళు ఉన్నారు, ఈరోజు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. నేను అందరితో మాట్లాడించిన కదా దరిద్రుడా, అయినా కానీ అవన్నీ వినకుండా ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళకి కల్పించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు అత్యధిక మరణించింది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు. 86 మందిలో చనిపోయింది దాదాపు 40 మంది పోలీసులు, 35-40 మంది టీచర్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు, ఒక 5-6 వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంత దారుణమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఉన్నది. 86 తర్వాత నేను లెక్కబెట్టుడు బంద్ చేసిన, 86 తర్వాత నేను ఆర్బీఐకి అక్కడిక్కడ తిరుగుకుంటూ ఉన్నా. 86 అంటే ఇప్పటికి నేను 100 దాటే ఉంటాయి. నేను ఆ ఫోటోలన్నీ చూస్తే బయటకు వస్తాయి ఇంతమంది చనిపోయింది అనేది. ఈరోజు తెలంగాణ జరుగుతుంది, ఒక మారణ హోమం జరుగుతూ ఉంది. తెలంగాణ జరుగుతున్నది, ప్రజా వ్యతిరేకత పాలన నడుస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ కాదు, టు ద రేవంత్ ఫర్ ద రేవంత్ బై ద రేవంత్ అనేది ఈరోజు నడుస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు బతకనిస్తుంటా ఎవరన్నా మీరు? ఈరోజు వాళ్ళ బతుకులు లాక్కుంటలేరా మీరు? ఎవరైనా ప్రశాంతంగా పండుకొనిస్తుండ్రా? ఎవ్వరిని కూడా ప్రశాంతంగా పండుకొనిచ్చే పరిస్థితి లేదు, సవ్వాలే లేదు. వాళ్ళ బతుకులు మేము గుంజుకుంటాం, వాళ్ళకి ఏ దిక్కు దక్క చేసే లేకుండా మేము చేస్తాం అనే తీరుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక శాడిస్టు లెక్కనే పనిచేస్తూ ఉంది. నేను శాడిస్టుని అని చెప్పి ఆయన్నే చెప్పుకున్నటువంటి పరిస్థితి నేను ఇదివరకు కూడా మీకు వినిపించిన. ఈరోజు కేరళకు పోయి సవాల్ వినిపిస్తాను మునగాడు. చూడు ఇంకేమని చెప్తుందో. I will ask my minister to accompany you and your team. How we are implementing కమ్ అండ్ సీ ఇన్ తెలంగాణ అంట. వాట్ నీ ఇంప్లిమెంటింగ్ పక్కన పెట్టేసేయి, నువ్వు ఇంప్లిమెంట్ చేసుడు పక్కన పెట్టేసేయి. దాచుకున్న సొమ్ము దెబ్బగా తింటున్నావు కదా నువ్వు. 25,000 మంది ఇప్పుడు రిటైర్డ్ అయితే 25,000 పోస్టులు నింపాలి కదా నువ్వు దరిద్రుడా. మేనిఫెస్టోలో నీ జాబ్ క్యాలెండర్ చెప్పినావు కదా దరిద్రుడా. 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పినావు కదా దరిద్రుడా. ఎటుపోయింది 4,000 నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా 4,000 నిరుద్యోగ భృతి? నీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అడగమంటున్నావు. నీ మేనిఫెస్టో చైర్మన్ ఇద్దరు ఈరోజు కేరళలోనే ఉన్నారు. మీ ఇద్దరిని కూడా నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఏమైంది? ఈరోజు సిపిఎస్ను ఓపీఎస్గా చేస్తా అన్నావు. కంపల్సరీ పెన్షన్ స్కీమ్ను మీరు రెగ్యులర్ పెన్షన్ వాళ్ళకి ఇచ్చే తీరుగా మేము మేనిఫెస్టోలో పెట్టినా చేస్తానన్నావు. మీరు చేసినారా దరిద్రులారా?
ఈరోజు రిటైర్డ్ అయ్యి సిపిఎస్లో రిటైర్డ్ అయితే పెన్షన్లు లేకుండా 2 నెలలకి వెళ్ళి ఏ విధంగా బతుకుతున్నాయి ఈరోజు. జొమాటోలో ఊబర్లో జర గట్టిగున్నోళ్ళు నడపగలుగుతుండ్రు. మరి అది కూడా ఆరోగ్యం బాగా లేకుండా చేతకాని వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు? ఎప్పుడన్నా ఆలోచన చేసినారా మీరు? దరిద్రులారా ఈరోజు ఏం పాలన నడుస్తుంది తెలంగాణలో? ప్రజాపాలన నడుస్తుందా? ప్రజాభక్షణ పాలన నడుస్తుందా? ఈరోజు ప్రజల ప్రాణం అంతా విలువ ఉందా మీ దగ్గర? మీ దృష్టిలో ప్రజల ప్రాణాలకు ఏమైనా విలువ ఉన్నదా ఈరోజు నీకు కానీ నీ బట్టికి కానీ? ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఒక పెద్ద అష్టదరిద్రుడు మోపైంది రాష్ట్రంలో. ఫైనాన్స్ మినిస్టర్ అంటాడు ఇంకా అష్టదరిద్రంగా మొదలైంది ఈరోజు మేము బాగుంటే చాలు, మా పిల్లల పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అయితే చాలు, మా పంతనం చూసి ఈరోజు మేము మా దగ్గర ఉన్నటువంటి లాలూచిగాను మేము సంతోషంగా ఉంటే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా ఈరోజు బట్టి విక్రమార్క గారు వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి బిల్లా రంగాల లెక్క ఈ తెలంగాణలో స్వేరా విహారం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన స్వేరా విహారం చేస్తూ ఉంటారు. తెలంగాణ ధనం పైన, తెలంగాణ నిధులపైన స్వేరా విహారం చేస్తూ ఉంటారు. ₹1 ఎక్కడ వచ్చిందంటే ఆ రూపాయి బయటికి ఎట్లా పోవాలి, బయటికి పోయిన రూపాయి మా జేబులో ఎట్లా పడాలి, అదొక రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి పోవద్దు, ఒక నిరుద్యోగికి పోవద్దు, నిరుద్యోగ భృతికి పోవద్దు, ఒక రైతుకి పోవద్దు. ఈరోజు ఎవరికి పోనీకి వీలు లేకుండా ఈరోజు మీరు తాండవం చేస్తూ ఉన్నారు తెలంగాణ ఖజానా మీద. మేము తాండవం చేస్తామని చెప్పి తాండవం ఎవరి మీద చేస్తున్నారు మీరు? ఈరోజు మీ తాండవం ప్రజల మీద చేస్తున్నారు. మీ తాండవం మీరు రిటైర్డ్ ఉద్యోగుల మీద మీరు తాండవం చేస్తుండ్రు, నిరుద్యోగుల మీద మీరు తాండవం చేస్తుండ్రు, కామన్ మ్యాన్ మీద మీరు తాండవం చేస్తుండ్రు, ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టుతూ ఉంటే మీరు తాండవం చేస్తూ ఉంటారు. ఈరోజు తెలంగాణ జరుగుతున్నటువంటి పాలన ఇటువంటి పాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి ఏ వర్గానికి లేదు. ఈరోజు కంటి నిండా ఏ వర్గం కూడా ఈరోజు నిద్రపోలేకపోతూ ఉంది. లాస్ట్లో ఫైనల్గా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఒక మూల కన్ను దాచుకొని పండుకుందాం అనుకుంటే ఇల్లు హైడ్రా కిందికి వస్తుందని చెప్పి బాజాబ్తా దీన్ని బఫర్ జోన్ కిందికి వస్తుందని చెప్పేసి ఆ ఇల్లు కూలగొడితే కూలిపోతున్న ఇటుకల సప్పుల్లో, ఆ కూలగొడుతున్న బుల్డోజర్ సప్పుల్లో ఈరోజు మీరు దాన్ని ఒక సంగీత నాదం లెక్క వాళ్ళ అర్థనాద ధ్వనులను మీరు సంగీత నాదం లెక్క ఈరోజు మీరు వాటిని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. నువ్వు కానీ మీ నాయకులు కానీ, మీ బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి కానీ, రంగనాథ్ గారు కానీ ఈ విధంగా ఈరోజు తెలంగాణ పాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టాలి, మధ్యతరగతి ఇండ్లు కూలగొట్టాలి, వాళ్ళ ఇబ్బందులు కలిగియాలి, బడాబాబులను బెదిరియాలి. అవి చూసి బడాబాబులు భయపడాలి. రేపు మా అపార్ట్మెంట్లు కూలగొడతారు కావచ్చు, నా ఆనంద్ కన్వెన్షన్ కూలగొడతారు కావచ్చు, నా వాసవి కన్స్ట్రక్షన్స్ కూలగొడతారు కావచ్చు, నా ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్ కూలగొడతారు కావచ్చు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఇవ్వకుంటే ఆ మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలిపోయినాయి, నెక్స్ట్ నాయ కూలుతూ ఉన్నాయి. వాళ్ళు చూసేటట్టుగా గులగొడతా ఉంటారు, అందరికి తెలిసేటట్టుగా గులగొడతా ఉంటారు, అందరు భయపడేటట్టుగా గులగొడతా ఉంటారు. ఈరోజు బడాబాబులు భయపడాలి, పెట్టెలు తెచ్చి ఇవ్వాలి. ఇదే టార్గెట్ ఈరోజు. ఈ టార్గెట్గానే ఈరోజు నీ హైడ్రా కానీ ఏవి కానీ ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కామన్ మ్యాన్ ప్రాణానికి ఈరోజు విలువ లేదు, కామన్ మ్యాన్ ఒక ఆస్తికి విలువ లేదు, కామన్ మ్యాన్ ఒక ఇల్లుకు విలువ లేదు, కామన్ మ్యాన్ ఒక ఉద్యోగానికి విలువ లేదు, కామన్ మ్యాన్ బ్రతుకు విలువ లేదు, కామన్ మ్యాన్ యొక్క విద్యకు విలువ లేకుండా ఈరోజు తెలంగాణ పాలన కొనసాగుతూ ఉంది. ఈ పాలన నా పాలన బ్రహ్మాండమైన పాలన. నా పాలన చూడడానికి నేను ఒక ప్రత్యేకమైన విమానం పెడతా. ఆ విమానంలో మీరందరూ రాండి, నా మేనిఫెస్టో కమిటీ మిమ్మల్ని తీసుకుపోతుంది. నేను మేనిఫెస్టో ఏ విధంగా నెరవేర్చినా తీసుకుపోయి వాళ్ళు చూపెడతారు అని చెప్పుకుంటున్న ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత రోత అబద్ధాలు, పట్ట పగలు ఈరోజు ఇంత భయంకరంగా బాజాప్తా స్టేజ్ల మీద మైకులు పెట్టుకుంటా ఒక ఓటుకు నోటు దొంగ ఈరోజు బాజాప్తా నీతులు చెప్తా ఉండు. నా పాలన చూడమని చెప్పేసి ఈరోజు సవాల్ ఇస్తే కాడికి వచ్చిందంటే ఇంతకు మించిన దరిద్ర పాలన ఇంకా ఏమున్నది? ఇక్కడ వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ లేదా? ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు పార్టీ వాళ్ళు తీసుకుపోయి అక్కడ అందియరా? వాళ్ళు తమ్మినేని వీరభద్రం అనుకున్నారా? ఇక్కడ ఉన్నది ఇప్పుడు తమ్మినేని వీరభద్రం అనుకున్నావా? కోవట్ల లెక్క పనిచేయడానికి తమ్మినేని వీరభద్రం కాదు ఇప్పుడు ఉన్నారు, గట్టి వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడప్పుడు మోసుకపోతుండ్రు, ఎప్పుడప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటే ఇక్కడ జరుగుతున్న దరిద్ర పాలన. ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సమస్యలపైన అప్పటికి ఈరోజు వాళ్ళు స్పందించినప్పటికీ కానీ ఈరోజు వాళ్ళ మెడదాకా వచ్చింది. కాబట్టి కేరళలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విష సాంప్రదాయాన్ని వాళ్ళు అక్కడ కమ్యూనిస్టులకు అక్కడ తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ రిటైర్మెంట్ 86 మంది చచ్చిపోయినా ఇక్కడ కమ్యూనిస్టులు పట్టించుకోలేదు. కానీ దీన్ని మాత్రము అక్కడ కేరళలో ఎన్నికల ఎజెండాగా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాడుకుంటూ ఉంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేది దరిద్ర పాలన మా మెడకు చుట్టుకుంటారని కేరళ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో నేను కేరళలో వడగర పార్లమెంట్ అనే ఇన్ఛార్జిగా పనిచేసిన కాబట్టి అక్కడ వాళ్ళు నాకు చెప్తున్నటువంటి విషయాలను నేను మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ నిధులతో అక్కడ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసిన, గతంలో నేను వీడియో చేసిన,
ఓ తెలంగాణలో ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా, అసలు నా పంతనం మామూలుగా లేదు, నా పంతనం చూసి ఈరోజు అందరు ఆవక్క అయిపోతున్నారు, ఆపోజిషన్లో నోర్లు తెరుస్తలేవు, అసలు నా అభివృద్ధి కథ ఏంది మామూలుగా లేదు నా అభివృద్ధి కథ అని చెప్పేసి మలయాళం భాషలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ఈ బిల్లా రంగాలు ఇద్దరు వాళ్ళ ఫోటోలు వేసుకొని, బిల్లా రంగాలు అంటే వాళ్ళు వీళ్ళు అనుకున్నారు, చిరంజీవి మోహన్ బాబు అనుకున్నారు, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క, వీళ్ళిద్దరు ఈరోజు బిల్లా రంగాల లెక్క వాళ్ళ ఫోటోలు వేసుకొని అక్కడ పెద్ద పెద్ద ప్రచారాలు కేరళలో మా పాలన మామూలు పాలన కాదని. ఈరోజు అక్కడ ప్రజానికానికి తెలిసిపోయింది వీళ్ళ పాలన దొంగ పాలన, దరిద్ర పాలన, దోపిడి పాలన, దోచుకుంటున్న పాలన, దాచుకుంటున్న పాలన. కాబట్టి ఈరోజు వాళ్ళు మామూలు కాదు, వాళ్ళ పైసలన్నీ వాళ్ళ జరిగే ఫంక్షన్లలో, వాళ్ళ పెళ్ళిళ్ళలో ఆచరణలో కనబడతా ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పవర్ను మిస్యూజ్ చేస్తుంది అనేది. కామన్గా వాళ్ళు వస్తున్న నెల జీతాలపైన అటువంటి వాళ్ళు చేయలేరు, అటువంటి కార్యక్రమాలు చేయలేరు. ఈరోజు పచ్చిగా పగలు పచ్చి అబద్ధాలు ఈరోజు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే దొరికిపోతారు. ఒక రోజు తప్పించుకుంటారు, 2 రోజులు తప్పించుకుంటారు. దొంగ అనేటోడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికి తీరుతాడు. ఇంకేం చెప్తున్నాయినండి. 6 guarantees. ఇక 6 గ్యారెంటీల కాడికి వచ్చిండు మనగాడు. 21,000 farmers loan. 25,35,000 farmers have got benefit with this 21,000. Today we are giving right Bharosa and 80,000 crores. I have paid 9,000 crores within 9 days. మరి దరిద్రుగా మరి వీళ్ళేం పాపం చేసిండ్రు? ఈరోజు 9,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన ఖమ్మం సీమై ట్రాక్ రికార్డ్ అంటున్నావు. మన ట్రాక్ రికార్డ్ ఏందో ఇప్పుడు మరి 86 మంది ఎందుకు చచ్చిపోయింది? తిన్నది అరగక చచ్చిపోయినరా? నువ్వు ఇచ్చిన పైసలు తిని అవి అరగక చచ్చిపోయినరా? దేనికోసం చచ్చిపోయింది ఈరోజు 86 మంది ఆన్ రికార్డ్ దేనికోసం చచ్చిపోయినరు? వాని దగ్గర దాచుకున్న పైసలను ఎత్తుకపోయి ఖర్చు పెట్టుకున్నందుకు వాడు చచ్చిపోలేదా? ఈరోజు వాళ్ళు సరైన వైద్యం అందక వాళ్ళు చచ్చిపోలేదా? ఈరోజు ఎంతమంది కిడ్నీలు ఖరాబ్ అయ్యి వాళ్ళు ఆగమాగం అవుతుందో మనకు తెలియదా? ఈరోజు ఎంతమంది ఆగమాగం అవుతుందో తెలియదా? కాబట్టి ఇంత పచ్చి అబద్ధాలు ఈరోజు కేరళలో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు. ఇది దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఈరోజు మనం ఏ జరిగినా జరగకున్నా ఒక ఉద్యమం మాత్రం ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలతోనే ఈరోజు మనకు పైసలు వస్తాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పైసలు వేసిండ్రు, డెడ్ లైన్ దగ్గరకు వస్తుంది. ఈరోజు మేఘాల పైన ఒక నోటీస్ ఇష్యూ చేసిండ్రు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఈరోజు వాళ్ళు అత్యవసర మీటింగ్ మేము పెట్టబోతున్నామని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసిండ్రు. అది మా గ్రూప్లలో వైరల్ అయిపోయింది. ఈరోజు 86 మంది చచ్చిపోయిన జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ హైదరాబాద్, ఓకేనా, వీళ్ళందరూ కలిసి ఒకటి ఏలూరు శ్రీనివాసరావు సంతకంతో ఎత్తింది. ఇట్ ఈస్ డిసైడెడ్ టు కన్వీన్ ది ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ మారం జగదీష్, చైర్మన్ TGEJSC on 7/4/2026 10:30 7వ తారీఖు ఏది రెవెన్యూ భవన్ మూసారాం బాగ్ నియర్ మలక్పేట్ టీవీ టవర్ హైదరాబాద్ టు డిస్కస్ ది ఫాలోయింగ్: టు డిస్కస్ అబౌట్ పెండింగ్ బిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్, టు డిస్కస్ అబౌట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, టు డిస్కస్ about pending 4DAs, to discuss about second pay revenue revision commission, to discuss about CPS employees issues, to discuss about ongoing employees and pensioners issues and all pending demands. Any other items will permit permission of the chair అని చెప్పి కింద ఏలూరు శ్రీనివాస్ గారు మరి సంతకం పెట్టి, పినరాయి గారిది ఇది పక్కన పెడతాము, ఏలూరు శ్రీనివాస్ గారు ఈరోజు సంతకం పెట్టి ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసిండ్రు, ఓకేనా. మరి ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, ముఖ్యమంత్రి గారి ముందు ఈయన భాషనిచ్చిండ్రు, ముఖ్యమంత్రితో క్యాలెండర్ ఓపెనింగ్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళ సమస్యలు మాట్లాడే అవకాశం రాలేదా? ఈయనకు వీళ్ళ సమస్యల ముందు డిస్కస్ చేసే అవకాశం రాలేదా? వచ్చినప్పటికీ ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది అవుతుంది, కమిటెడ్ బడ్జెట్ కింద ఉన్నది, ఈరోజు వచ్చిన పైసలు మీరు వాడక దొబ్బిండ్రు, అది జనానికి తెలిసిపోయింది, ఉద్యోగులు తెలిసిపోయింది, వాళ్ళందరూ మా మీద పడుతూ ఉన్నారు, కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళ వెంటనే ఇవ్వాలి సీఎం గారు అని చెప్పేసి ఏలూరు శ్రీనివాస్ గారు ఎందుకు చెప్పలేదు? ఎందుకు తప్పించకపోయినరు?
వాళ్ళు ధర్నాలు చేస్తుండ్రు, రాస్తారోకోలు చేస్తుండ్రు, మా ఇండ్ల మీదకి వస్తుండ్రు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఈరోజు మీరు ఉద్యమం ఏది ఉధృతం అయిపోయింది, మా చేయి దాటిపోయింది, ఈరోజు ప్రతిపక్షాల చేతుల్లోకి ఇది వెళ్ళిపోయింది అని చెప్పి వచ్చిన తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? ఈరోజు జనంలోకి వచ్చినాక, జనంలోకి వెళ్ళిపోయినాక ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? మేము మూరూరు తిరిగి అందరినీ చైతన్యవంతులను చేసి అంత మాట్లాడిన తర్వాత ఈరోజు డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నది, కోట్ల ద్వారానో దేని ద్వారానో వస్తే మాకు ఎటువంటి ఇది రాదు, మాకు ఎటువంటి క్రెడిట్ రాదు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ఉద్యోగులు ధర్నాలు చేస్తుంటే, వాళ్ళు జైల్లోకి పోతుంటే, వాళ్ళు అరెస్టులు అవుతుంటే ఈరోజు ఎవరు మాట్లాడిండు? వీళ్ళంతా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో పోతూ ఉంటే ఎవరు మాట్లాడిండ్రు? ఎవరు నిలబడ్డారు వాళ్ళతోని? ఎవరన్నా మాట్లాడినరా? ఎవరైనా నిలబడ్డారా? ఈరోజు మీరు ఏమో ఏదో మంత్రాలు చదువుతుండ్రని, శూద్ర మంత్రాలు చదువుతుండ్రని మా మీద అని చెప్పి ఉద్యోగ సంఘాలు ఏ విధంగా మాట్లాడినది మనం అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాత్రము ఖచ్చితంగా ఈరోజు మీరు మీటింగ్ ఏదైతే పెట్టినరో ఇది రాంగ్ టైంలో పెట్టినరు, మీరు టూ లేట్. ఇది ఈరోజు మీ ఇవ్వాల్సిన అన్న నమస్తేనా? సార్ నమస్తేనా? నమస్తే, నేను లైవ్లో తీసుకున్నా అన్న. ఇప్పుడు ఏం లేదు, నేను లైవ్ నిన్నటికెళ్ళి గమనిస్తున్నాం అనుకుంటున్నా. అయితే మేము మొన్న పోయి రాష్ట్రపతి గారికి ఇచ్చినాం కదా, ఆ రాష్ట్రపతి గారికి ఇచ్చింది వాళ్ళు కాగు పంపారు, వీళ్ళకి వచ్చిన పైసలన్నీ వాడక దొబ్బుకుందంట, దీని కథ ఏందని. కాగోళ్ళు ఇట్లా రాష్ట్రపతికి వెళ్ళి మాకు ఒక ఉత్తరం మీరు ఇచ్చిండ్రు, ఆ ఉత్తరం మాకు వచ్చింది, మేము ఆల్రెడీ వీళ్ళు డబ్బులు వాడుకున్నది అంతా కూడా మేము అసెంబ్లీ అందరు ఎమ్మెల్యేలకు వీళ్ళకి సర్వ్ చేసినాము అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ప్లస్ ఆర్బీఐలో కూడా ఇచ్చిన, ఆర్బీఐలో అప్పులు ఇవ్వకండి, వాళ్ళ పైసలన్నీ వాడక దొబ్బుతుర్రు, మాకు కావాల్సిన పైసలు కూడా మాకు ఇస్తలేరని. ఆడ ఏపీ భవన్లో నేను ప్రెస్ మీట్ పెడితే ఆడ ఇంటెలిజెన్స్ అంతా రాసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ కూడా పాకక ముందే మనం పైసలు వాళ్ళకి ఇచ్చేద్దామని ఇప్పుడు నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంత ఇచ్చిండ్రు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ నాకు లెటర్ వచ్చింది, మన గ్రూప్లలో వస్తుంది, మీరు కూడా ఉన్నట్టుంది ఆ గ్రూప్లో. ఈరోజు ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఏలూరు శ్రీనివాసరావు గారు మారం జగదీశ్వర్ 7వ తారీఖు ఏదో పెట్టిండ్రంట. ఏంది పాపం వాళ్ళకి తెలియదా? మీరు ఎవరు చెప్పలేదా ఇప్పుడు వీళ్ళకు? అంటే ఇట్లా మా సమస్యలు ఉన్నాయి, మా రిటైర్మెంట్ బకాయిలు వస్తలేవు అని ఇప్పటిదాకా ఈ ఉద్యోగ సంఘాల మీకు తెలియదా? 86 మంది ఇప్పటికి చచ్చిపోయినరు, చాలామంది బెడ్ల పైన ఉన్నారు అని పాపం. మరి ఏలూరు శ్రీనివాస్ రావు కానీ లేకుంటే మారం జగదీష్ కానీ జాయింట్ యాక్షన్ కమిటీకి మీ సమస్యలు తెలియదా ఇదయ్య గారు? ఏలూరు శ్రీనివాసరావు, మారం జగదీష్ గారు ఇద్దరు కూడా సీఎం గారు ఏ కాన్సెప్ట్ కలిగి ఉన్నారో వాళ్ళు అంతకంటే ఎక్కువ కుట్రబని ఈ కథ నడిపిస్తాండ్రు. వాళ్లకు ప్రజెంట్ ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు కాదని వాళ్ళు భావిస్తా ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు వేరు, మనం వేరు. సభ్యత్వం చందాలు ఇవ్వాల్సింది ప్రజెంట్ ఉద్యోగులు గనక ఈ కుబేర్లో ఉన్నటువంటి టోకెన్ నెంబర్లను వెనక ముందు చేసేటువంటి శక్తి కలిగిన ఉద్యోగులు ఎవరు లేరు, కానీ ఈ సంఘ నాయకులే చేయగలిగేటువంటి శక్తి ఉన్నదనేది నా అభిప్రాయం, అందరి అభిప్రాయము. అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులు 2-3 సందర్భాలల్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదనయ్యా అనే ఒక మాట అన్నాడు ఏలూరు శ్రీనివాసరావు గారు. ఇంకొక మాట, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఫేక్ గా బెడ్ మీద ఉండి ఫోటోలు తీసుకొని ఇట్లా డైవర్ట్ చేస్తా ఉన్నారు అనేటువంటి మాట అన్నారు. ఫేక్ న్యూస్ పెట్టుకొని డబ్బులు దొబ్బటం కోసం ఈ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉన్నారు, సంఘాలని బదనాం చేస్తారు అనేటువంటి మాట అనవలసిన అవసరం సంఘ నాయకుడికి ఎందుకు వచ్చింది? అంత ఇంట్రెస్ట్ ఏమున్నది? ఆ గురించి ఏలూరు గాని లేకపోతే మారేం గాని ప్రయత్నం చేయదలుచుకోలేదు. అట్లా ఉండండి, మాకు సంబంధం లేదనుకున్న వాళ్ళు అట్టుండండి. కావలసుకొని మరి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ సందంగా మా మీద ఇంకా ఇంత అబాండాలు వేయవలసిన అవసరం ఏమున్నది అని అంటే, వాళ్ళ సంఘాలు డెవలప్ కావాలనంటే సంఘంలో ఇప్పుడున్న సభ్యులైనటువంటి ప్రజెంట్ ఉద్యోగులే
వాళ్ళకి అవసరము. అందుకని ఈ మధ్య కాలంలో GPF ఒక టీచరు ఆయనకు 38 లక్షలు ఉంటే రిటైర్డ్ అయినోనికి GPF డబ్బులు రావట్లేదు, ఆయనకు 30 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆయన ముందు జాగ్రత్త పడి రేపొద్దున ఈ GPF డబ్బులు వస్తాయో లేదో అని ఇంకా 2 ఏళ్లకు రిటైర్మెంట్ అయ్యేటువంటి టీచరు తీసుకున్నటువంటి సందర్భం మరి ఈ మధ్య ఒక పోస్ట్ లో చూశాను. అంటే దీని అర్థం ఏంటిది అని అంటే వాళ్లకు మరి సీఎం గారికి ఇవ్వకూడదని ఉన్నదో లేదో కానీ ఈ సంఘ నాయకులు ఎమ్మెల్సీలు బలం ఉండి ఏం కాదులే మేము చూసుకుంటాం, మేం కదా నీకు పని చేసి పెట్టేది, రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంటికాడు ఉన్న వాళ్ళతో నీకేం పని, వాళ్ళు వదిలి ఆడనే ఉంటారు అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ ను ఈ సొసైటీలో గాని మంత్రులకు గాని చెప్పబట్టే ఇంతవరకు నెలకు బట్టి గారన్న 700 కోట్లు ఇచ్చిన మాట ఉంటే 2024 సంవత్సరంలో రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి కమిటేషన్ తో సహా ప్రతి ఒక్క రూపాయి అన్ని చెల్లుబాటు అయ్యేటువంటి అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేసిందని వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకటన కాదు, వాళ్ళు యాక్చువల్ గా 700 కోట్ల చొప్పున వసూలు ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా రిటైర్డ్ ఉద్యోగులకే ఇచ్చినట్లయితే ఇవాళ ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగి నాకు డబ్బులు రాలేదనేటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే ప్రతి రిటైర్డ్ ఉద్యోగి ప్రతి నెలకు 350 కోట్ల రూపాయలే ఇవ్వవలసి వస్తుంది వాళ్ళు. మరి డబల్ ఇచ్చినప్పుడు ఒక సంవత్సరం ఆగినా గాని ఈ 700 కోట్లు ఇచ్చుకుంటూ వస్తే ఇంకా రిటైర్డ్ పైసలు బ్యాలెన్స్ ఎందుకుంటాయి? కాబట్టి వీళ్ళంతా మోసం చేసుకొని నీకింత నాకింత అనేటువంటి పరిస్థితిలో ఈ మధ్య మరి ఈ రకంగా వచ్చినటువంటి అంశము కనుక మీరు చేస్తున్నటువంటి పోరాటం ఎవరికి తెలవదని అనుకుంటారు, ప్రపంచానికి తెలిసింది. ఈ రోజున ప్రపంచానికి, భారతదేశానికి కాదు, భారతదేశానికి ఎప్పుడో తెలిసింది, ప్రపంచానికి తెలిసింది. న్యాయం, నీతి, ధర్మం అనేది ఎవడు మాట్లాడకపోయినా అవినీతిని ప్రతివాడు అసహించుకుంటూనే ఉంటాడు. దొంగ ఇంకొక దొంగని ప్రోత్సహించాడన్నా, ఇద్దరు బ్యాంకు దోపిడీ దొంగతనం చేసేటోళ్ళు ఉంటే వాడు దొంగతనం చేసిండు, నా అవసరం కోసం నేను చేసిన, మరి వాడి నువ్వు చేసిండని అంటారు. అంటే నా జ్ఞానాన్ని బట్టి నేను అంత చెప్పేంత ఇప్పుడు ఒకటి చెప్పు ఏదన్నా. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు బెడ్ల మీద పండుకొని దొంగ ఫోటోలు దిగి యాక్టింగ్ చేస్తుండ్రు అని అంటుండ్రు, ఓకేనా? ఇప్పుడు నేను ఫోటో పెట్టిన స్క్రీన్ మీద, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చేస్తుండ్రా? చచ్చిపోయి సమాధులలో చచ్చిపోయి యాక్టింగ్ చేయని కానీ పోయి సమాధులలో పండుకున్నారా? మరి ఆ అభిప్రాయం ఉండబట్టే కదా ఊళ్ళో ఎవడన్నా చచ్చిపోతే ఇంటి చుట్టూ భగస్తుడు కూడా బయలుదేరి వచ్చి శవాన్ని చూసి ఒక దండేసి పోతాడు. దండేసి చేతగానోడు కనీసం శత్రువులు కూడా మన శత్రువు చచ్చిపోయిండనంటే వచ్చి దండేస్తాడు. మరి ఈ లెక్కన మరి కేసీఆర్ కింద పడి కాలు దెబ్బ జరిగితేనే తొంటిరిగిందంటేనే రేవంత్ రెడ్డి గారు పోయి చూసి వచ్చిండు. శత్రువునే అంత అభిమానించేటువంటి సొసైటీలో మనం ఉండంగా ఒక ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి చనిపోతే ఇప్పుడు ప్రజెంట్ పనిచేసిన ఉద్యోగులు, సంఘ నాయకులు ఎందుకు రావట్లేదు అని అంటే అక్కడ వస్తే వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు, వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు వస్తే కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. శవం దగ్గర కుక్క వస్తే ఊకుంటారా? ఎందుకు ఊకుంటారు? ఎలా కొడతారు కదా. అదే సందం నేను కడుపులో గాని మాట్లాడతాను, నా మీద కూడా మారెన్ జగదీష్ కు, ఏలు శ్రీనివాసరావు కోపం కుట్ర ఉంటే ఉండొచ్చు గాక. ఒక నేను సగం సమాధిలో ఉన్నా నన్నెవడు ఏం చేయలేడు. కాకపోతే ఇంకెంత మట్టేసినా గాని ఏమీ కాదు, మన జీవిత కాలం ఏం పెరగదు తగ్గదు ఒకరి వలన. కానీ ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుని పశ్చాత్తాపం కోసం మేము కూడా చేసినాము అని చెప్పటం కోసం మా వల్ల వచ్చిందని 700 కోట్లని మిలాఖత్ అయి మాట్లాడారు కదా. ఇప్పుడు 1000 కోట్లని డిప్యూటీ సీఎం గారే చెప్పిండు కదా, దాన్ని ఇంకో 2 కోట్లు పెట్టి రేపొద్దున పేపర్ రోడ్ రాస్తాడు. యావని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇంకొక 3 కోట్లు పెంచి
మొత్తం నెలకు 1200 కోట్లు 1100 కోట్లు ఇస్తున్నామని ప్రకటన ఇచ్చుకోవటం, ఇంకో నలుగురు వస్తే సంఖ్యలు కొట్టుకోవటం, ఆ తర్వాత కమిషన్ ఇచ్చేటానికి పైసలు పోవటం, ఈ విధంగా జరుగుతా ఉంటది. అయితే అసలు సంఘానికి జనమందరూ కూడా వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు గాలి మేడలో ఉన్నారన్నా. ఆ ఒక స్టేజీ కడతాం, దాని మీద కింద పిల్లర్లు లేకుండా, మధ్యన బీమ్ లేకుండా, పైన స్టేజీ పడితే నాయకులు వచ్చి ఆ స్టేజీ మీద ఆడినంతసేపు ఆడతారు. ఒక్కసారి ఎప్పుడు కూలిపోద్దో తెలవని పరిస్థితి లాగా వాళ్ళ పరిస్థితి ఉందనేది ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఎక్కడికి పోయినా గానీ నిలదీసి అడుగుతారు. సన్మానానికి పోయినా చేసినా మీ పరిస్థితులు మేము సరి చేస్తాం, చక్క చేస్తాం అని అంటే వాళ్ళని నిలబెట్టి అడుగుతారు. అందుకని ఈ మధ్య సన్మానాలకు కూడా పోకుండా అయిపోయింది. రిటైర్మెంట్ సన్మానాలే గాని, తర్వాత జెండా ఆవిష్కరణలే గాని, వాళ్ళ సంఘం యొక్క యానివర్సరీలు గాని వీటికి కూడా పోలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది ఒక ప్రకటన ఇచ్చి మళ్ళీ ఒక కాలం గడిపి ఇంకొక ఏడాదో 2 ఏళ్ళు గడిచిపోయేటువంటి పరిస్థితి కోసం అన్న గమ్మత్తుగా ఏంటంటే ఫస్ట్ టైం నేను ఎన్ని రోజులకే చూస్తున్నా కదా, ఫస్ట్ టైము సరే మనం చూసినాం, ఎందుకంటే ప్రేక్షకులు అందరికీ తెలవాలని మనం చెప్తున్నాము. వాళ్ళ ఎజెండాల సర్కులర్లా టు డిస్కస్ అబౌట్ ఆల్ పెండింగ్ బిల్స్, టు డిస్కస్ అబౌట్ ఆల్ పెండింగ్ బిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ పెన్షనర్, టు డిస్కస్ అబౌట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ న్యూ హెల్త్ స్కీమ్ అన్న. ఇప్పుడు హెల్త్ స్కీమ్కు సంతకం పెట్టింది ఎవరన్నా మొన్న? హెల్త్ స్కీమ్ మొన్న ప్రవేశపెట్టింది కదా, నెలకు ఎంతనో పర్సెంటేజ్ జీతాలకి పెన్షన్లకి కట్ చేయమని. అది ఎవరు సంతకం పెట్టింది? అది ఉద్యోగ సంఘాలు మీకు అందరికి చేసింది. ఉద్యోగ సంఘాలు ఇచ్చేనాడు సంగతి తర్వాత కానీ ముందైతే రిటైర్ ఉద్యోగులకు కూడా వచ్చిన డిఏల మొన్న ఇచ్చిన డిఏల వాళ్ళు తీసుకున్నట్టే లెక్క. కాకపోతే తీపి కబురు, ప్రతి పేపర్ ఉన్న పేపర్లన్నీ బూడిదలు పడుకున్న పేపర్లన్నీ లేస్తాయి. ఈ బూడిదలు పడుకున్న అన్ని పేపర్లన్నీ వేసి ఉద్యోగులకు శుభవార్త అని అంటుంది. ఇప్పుడు గొప్ప గొప్ప పేపర్లని చెప్పుకునేటువంటి మెయిన్ ఛానల్ చెప్పుకునేటువంటి TV9, ఈటీవీ ఇవన్నీ కూడా ముడమూసిపోయినాయి. ఎప్పుడు దానికి నిదర్శనం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవుతుందంటే వాడు గురినట్టు లెక్క. నేను పెద్ద మునగాని వాళ్ళు అనుకుంటే సరిపోదు. నువ్వు మునగాడివి అయితే బుడ్డ లీడర్ ఎందుకు లేచి నిలబడతాడు? బుడ్డ యూట్యూబ్ వాళ్ళు ఎందుకు లేచి నిలబడి ప్రజానీకానికి అర్థమయ్యే రీతిగా ఎందుకు చెప్తా ఉన్నారు? ఏ నాయకుడైనా గాని దీనికోసం పోరాడతాడు. నేను అన్న మాటే నేను అనక ముందే జడ్సన్ గారు అన్నాడు. కాబట్టి ఒక మాట మీతో మాట్లాడాలి. ఏ యూనియన్ సంఘ నాయకుడైనా గాని జడ్సన్ గారు మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది కాబట్టి మేము కూడా పాలు పంచుకుంటున్నాం. దీంట్లో ఇగో ఏంటిది? ఈ సంఘాలు గింగాలు అన్ని ఏర్పడ్డది యుగోల మీదనే. ఎవడైనా అడిగేది PRC, DA ఇయే అడిగేది. ఎవడు అడిగినా అదే అన్నప్పుడు ఇన్ని సంఘాలు ఎందుకు అవుతుంది అని అంటే యుగో. మీ దగ్గరతో మాట్లాడటానికి లేకపోతే జడ్సన్ గారు ఒకే వేదిక మీరు ప్రారంభించిన వేదిక ఇది. ఆ వేదికకు మిమ్మల్ని ఆహ్వానించండి అని అంటే అది ఇగో కాకుండా సమస్య మీద దృష్టి ఉంచినట్లు లెక్క. అంతే. అట్లా కాకుండా నీది నేనే చేస్తా, నాది నేనే చేస్తా అనేటువంటి ఈగోతో నడుస్తుంది. ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులని ఉద్యోగులు తరిమే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఒక ప్రకటన ఇచ్చుకుందాం. వాళ్ళు కూడా ఉద్యోగి గతంలో వాళ్ళకు వస్తాయిలే అనే పరిస్థితిలో ఉన్నారు. రేపు మా పరిస్థితి ఏందనేటువంటి పరిస్థితిలో వాళ్ళు తిరగబడతారు. అందుకనే పెండింగ్ బిల్స్ అని ఫస్ట్ పాయింట్ పెట్టాడు. మీరు గతంలో కూడా చూడండి, వాళ్ళ అన్ని కూడా మా పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది 5దో 6దో ప్రాధాన్యత క్రమంలో. అసలు రిటైర్ అయిన వాళ్ళు మాకు ఇంపార్టెంట్ కాదు, 15 లక్షల మంది ఉద్యోగులు వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పిండు. మా పాయింట్ అనేది ఫస్ట్ వచ్చింది అని అంటే అది ఉద్యోగ సంఘ నాయకుల డిమాండ్ కాదు, కింది స్థాయి ఉద్యోగి డిమాండ్. బ్రతకడం కోసం పెట్టిన డిమాండే తప్ప సమస్యల్ని సాధించడం కోసం పెట్టిన డిమాండ్ కాదనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దీంట్లో వాళ్ళ సంఘంలో ఉన్న ఉద్యోగులకు వాళ్ళని అభిమానించడానికి ఎంత కొంత ఏమన్నా ఇబ్బంది ఉంటే ఉండవచ్చు కనుక నిజం నిజమే, న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. రేపు రేవంత్ రెడ్డి గారు అన్ని బిల్లు క్లియర్ చేస్తే మనం అందరం పోయి ఫలాభిషేకం చేస్తాం.
100% డౌటే లేదు రేవంత్ అందులో. రెడ్డి గారు దేవుడు దొర, మరి ఈయన కలకాలం బ్రతకాలి, ఆ, ఈయన కుటుంబం పిల్లలతోని కలకాలం తరతరాలు ఉండాలి. గొప్ప దీవెనప్రదమైనటువంటి జీవితం, శుభప్రదమైన జీవితం గడపాలని కోరుకుంటామన్నా. అవు చంపేటోని కూడా మనం ఇక ఏలెత్తి చూపించకపోతే అది ఎట్లా న్యాయం ధర్మం అవుతుంది? ఓవరాల్ గా చెప్పాను, ఇప్పుడు 9వ తారీఖు డెడ్ లైన్ వస్తుంది కదా కోర్టుకు పోయిన వాళ్ళది. అవునా? వాళ్ళ పైసలు ఇస్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయని మీరు అనుకుంటుర్రా? అనుకుంటానంటే వాళ్ళకు నేను నాకున్న అవగాహన మేరకు పోయిన వ్యక్తులైతే 644 మంది ఆ, వాళ్ళ యొక్క టోకెన్ నెంబర్స్ వేసిన టోకెన్స్ అంటే కేసులు, ఆ, ఒక వ్యక్తికి పిఆర్సి బిల్లులు ఇవన్నీ కలిపి 18, మాక్సిమం 18-20 ఉంటాయి. ఒకళ్ళకు 6 ఉంటాయి, 7 ఉంటాయి. ఆ లెక్కన 2600 అవి 2600 పిటిషన్లు అవి. అవి ఇయ్యటానికి ఒక 300 కోట్లు కూడా కావన్నా, 200 కోట్లతో క్లియర్ అయిపోద్ది. కాకపోతే కోర్టుకు పోయిన వాళ్ళకి ఇస్తే మిగతా జనం అందరూ కోర్టుకు పోతారు అనే దృక్పథంతో ఆపినేది. కానీ కోర్టుకు పోయిన వాళ్ళకు ఎన్ని రోజులు ఆపవలసిన అవసరం ఏమీ లేదు. డబ్బులు అంత కష్టమైనది ఏం కాదు. 644 ఎంత ఇబ్బంది అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లా మేము మొన్న పోయినప్పుడు వాళ్ళు పోయి చూసింది కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి రేపు మనోళ్ళు కూడా ఢిల్లీ అంటే అక్కడ ఉద్యోగ సంఘాలు ఏం చెప్పినాయంటే మాకు లేకున్నా పర్వాలేదు ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ స్కీమ్ అని చెప్పిండ్రు. ఈమంటే ఫస్ట్ వాళ్ళకి రిలీజ్ చేసేసిండ్రు. అంటే వాళ్ళ దయతుంది ఆల్రెడీ 1000 కోట్లు వచ్చేసినాయి, మిగతా అమౌంట్ కూడా వాళ్ళు ఇచ్చేస్తుండ్రు. ఈరోజు మన వాళ్ళు ఎందుకు ఇస్తలేరు, మన వాళ్ళు ఎందుకు ఇవ్వకుండా తప్పించుకుంటుండ్రు? 7,358 కోట్లు రిలీజ్ చేసిండ్రు అన్న. మొన్న ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి 1,846 కోట్లు ఆల్రెడీ పడ్డాయి. ఇప్పుడు 7,358 కోట్లు పెండింగ్ బిల్స్ ఏమో రిలీజ్ అయినాయి. అంటే అకౌంట్లలో పడడానికి అంతా వాళ్ళ అకౌంట్స్ పోతున్నాయి. ఈరోజు వాళ్ళు చేస్తుండ్రు, మరి మనకు వచ్చిన నొప్పి ఏంది, మన వాళ్ళు ఎందుకు వేస్తలేరు ఈరోజు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో పోల్చుకుంటే పెద్ద గొప్ప ఏం కాదన్న. అవు అందరూ ఇస్తూనే ఉన్నారు. కాకపోతే గొప్ప అలా కేరళ ముఖ్యమంత్రి బాధాప్తి ఇచ్చిన కేరళ ఇప్పటిదాకా నేను చదివిన కేరళ ముఖ్యమంత్రి నీ లెక్క ఏమన్నాడు, నువ్వు నా రాష్ట్రానికి వచ్చుకో, నా డెవలప్మెంట్ చూడు, నేను మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేసిన చూడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే, అరే నేను నీ లెక్క పెన్షనర్ల పైసలు, రిటైర్డ్ వాళ్ళ పైసలు, ఉద్యోగుల పైసలు నేను వాడుకోలే, వాళ్ళు ఇచ్చినా నువ్వే వచ్చి ఇక్కడ నేర్చుకో అని కేరళ సీఎం ఇలా ట్వీట్ పెట్టిండు, ట్విట్టర్లో పెట్టిండు. అంటే అన్ని రాష్ట్రాలలో ఇస్తుంది, మన రాష్ట్రం ఇస్తలేరు. పక్కన చంద్రబాబు కూడా ఆపిండు. కానీ చంద్రబాబు నాయుడు కొంచెం తెలియగలవాడు కదా, అమ్మో ఇదేటో పోయేటట్టుగా ఉన్నది ఇక్కడ, అంటే ఆపోజిషన్లు మన వీక్ కాబట్టి ఇది కదా. అక్కడ జగన్గిరి అందుకుందనుకో మొత్తం ఉద్యోగులంతా ఆయన దిక్కు తిరిగితే మళ్ళీ నాకు తల మీద చిటగుహం పడుతుంది అని చెప్పి రిలీజ్ చేసిండు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పైసలు అయితే వచ్చినాయి కదన్న. వాళ్ళ స్కెచ్లు వాళ్ళకి ఎన్నైనా ఉండని అన్న, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. జరగవలసిన న్యాయం జరిగిందా లేదా అని అన్నది అంతే. అయితే నాది ఒక చిన్న వివరణ. మీ పోరాటానికి మీరు జనం అంతా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారనేది మీరు ఒక అసహనంగా ఒక మాట అన్నారు. దానికి నా చిన్న వివరణ మీరు సహృదయంతో పాజిటివ్ గా అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఎన్ని నెలలు ఆపిండో అన్ని నెలలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక నెలకు 1 సంవత్సరంలో చొప్పున మా బాడీ ఆయుష్ క్షీణం అయిపోయిందన్న. నేను 63 సంవత్సరాల్లోని నాది రిటైర్డ్ అయ్యి 15 నెలలు అయింది అనుకోండి. నేను 80 ఏళ్లకు, నాకు 80 ఏళ్లకు ఏ శక్తి ఉండాలనో 15 ఏళ్ళు చేసేస్తే 70 ఏళ్లకే 80 ఏళ్ల శక్తి, ఒక 15 ఏళ్ళ శక్తి నశించిపోయిందన్న. ఒక్కసారి ధర్నాకు రావడానికి నరక యాతన పడతాను డబ్బులు ఉన్నోడికి కూడా. ఇప్పుడు నా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి ఏందనంటే, నేను రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగాల. హైదరాబాద్ ధర్నాకు రావాలంటే నేను మోయగలిగింది 6 కేజీల బరువే. నా చెయ్యికి డయాలసిస్ అయిపోయింది, పిస్టులా వేసారు. 5 కేజీల కంటే ఎక్కువ పడితే నాకు డయాలసిస్ చేసేటప్పుడు నా బాడీలోకి, నా
హార్ట్లోకి నరాన్ని పంపించేది, దాన్ని డైవర్ట్ చేయటం వల్ల నేను బరువు మోయొద్దు, 6 కేజీల కంటే ఎక్కువ నేను బరువు మోయలేను. మరి నేను హైదరాబాద్ రావాలంటే నాకు 48 గంటల పని ఉంటది. మరి నేను 8 లీటర్ల నీళ్లు, 8 కిలోల నీళ్లు, నా గుడ్డలు, నా బ్రష్, పేస్ట్ ఇవన్నీ కూడా ఎట్లా మోసుకొని రావాలన్నా ఎంత కష్టం అవుతుంది. అంతే ఒక రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి 1 సంవత్సరం ఆపితే 12 సంవత్సరాల జీవిత కాలం నశించిపోయింది. చచ్చిపోవటం కూడా అంతే ఉంటదన్న. ఈనాటికన్నా రేవంత్ రెడ్డి గారు దయదలిచి ఒక యుగోకు పోకుండా బక్క జడ్సన్ గారు చేస్తున్న పోరాటం వలన డబ్బులు ఇస్తే ఆయన పేరు వస్తుందేమో అనేటువంటి దృక్పథం పెట్టుకొని ఇవ్వకుండా ఆపితే ఇంకా పాపం మూట కట్టుకున్నట్టయింది. నేనే రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటానా. నేనే రేవంత్ రెడ్డి గారి ఫోటోని పాలతో అడుగుతా. పైసలు రిలీజ్ చేస్తే నేను మునగానే నేనేమన్నా రేవంత్ రెడ్డి గారి ఫోటో నేను పాలతో గడిగి నేను ఆయనకు క్షీరాభిషేకం చేసి నేను దండేసి కృతజ్ఞతలు నేను చెప్తా. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలనంట. నీ నాయకత్వం తెలంగాణకు అవసరం నేనే అంట కదా. ఇక నీకేమి ఇగో ఇక అన్నా అయితే అన్న అంతే కదా. అంతే అన్న. అన్నా ఇది అంతా కూడా మళ్ళీ ఒక శుభవార్త అని 8వ తారీఖు పేపర్లో వస్తది. ఇది నేనే పెద్ద తెలియకల్లో నేను కాదు, మీతో నాకు మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నా. నాతో రిటైర్ అయిన ప్రతి వాళ్లకు నేను చెప్పిన ప్రతి మాట తెలుసు. వాళ్ళు కూడా ఇదే మాట అనగలుగుతారు. 8వ తారీఖు ఉద్యోగులకు శుభవార్త, రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త అని పడటంతోనే మాకు అప్పుడు ఇచ్చినోడు లేస్తాడు. అరే ఏమైందా నీకు శుభవార్త అని చెప్పాడు, డబ్బులు ఏమో ఇవ్వకుండా ఏందా ఎన్ని వాయిదాలు పెడతావు, అవసరమైతే ఇల్లాము. అరే ఇల్లు కొనేటోడు ఎవడు లేడయా, టైంకు డబ్బులు లేవని అంటే 10 లక్షలు ఇల్లు 3 లక్షలకు అమ్ముకోవయా, నా డబ్బులు నాకు ఇవ్వనేటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొక బాణం కూర్చే పరిస్థితి. అన్నా ఇప్పుడు సింపుల్ గా చెప్తా. పెన్ డౌన్ చేస్తే ఇప్పుడు ఈ ఉద్యోగులు ఈ ఎక్స్టెండ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టే బదులు డైరెక్ట్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి పెన్ డౌన్ ఇస్తే కాదా? ఇప్పుడు ఎన్నిసార్లు పెడతారు మీటింగ్లు? పెన్ డౌన్ ఇస్తే పైసలు రావా? అందరూ ముఖమ్మడిగా నౌకర్లు బంద్ చేస్తే వాళ్ళ సమస్య గురించే వాళ్ళు పెన్ డౌన్ ఇచ్చే పరిస్థితి లేదన్నా. అన్నా వాడే కడుక్కునే పరిస్థితి లేదు. ఇవాళ డిఏపిఆర్సి కోసం హరీష్ రావు గారి దగ్గర ఉద్యోగ సంఘాల నాయకులన్నీ కొట్లాడలేక కుక్కలు పారిపోయినట్టు పారిపోయి మళ్ళా వచ్చి హరీష్ రావే దిక్ అనే పరిస్థితిలో హరీష్ రావే అసెంబ్లీలో మాట్లాడుతా ఉంటే హరీష్ రావు కొత్తయా అన్న? పిఆర్సి హరీష్ రావు కొత్తయా? డిఏ ఏరియర్స్ అయితే వాడే కనుక్కోవట్లేదన్నా. ఇక మా గురించి పెన్ డౌన్ ఎందుకు చేస్తాడన్నా? అయితే నేను మొన్న ఇప్పుడు మా రిటైర్డ్ అయిన పైసలు ఇవ్వనికి లేవు, నిరుద్యోగుల వృత్తి ఇవ్వనికి లేవు, రిటైర్ అయిన 25,000 ఖాళీలో నింపుతలేరు, మీకు రోడ్డు ఇక్కడ కొత్త రోడ్డు ఎందుకని నేను ఆల్రెడీ రోడ్డు ఉన్న కాడ ఇంకోసారి రోడ్డు ఎట్లేస్తారని నేను అక్కడికి పోయినా. ఏది కుందూరుకు పోతే నన్ను అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా ఆడ వేయకుండా ఒక 60 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి షాద్నగర్ అవతల నాంపల్లి ఏదో ఉంది ఆడ నన్ను పెట్టిండ్రు. అక్కడ చూడనంగా అదే రోజు అక్కడ ఏఎస్ఐ రిటైర్మెంట్ అవుతుండు. చూడనంగా అక్కడనే ఏఎస్ఐ రిటైర్ అవుతుండు. ఆ రోజు ఫంక్షన్ రెడీ చేస్తున్నారు. నేను చెప్తున్నా ఇక రేపంచర్ ఈయన కూడా మాయంబడే తిరగాలని చెప్పిన. అర్థమైందన్నా? అంటే రోజుకు ఈ నంబర్ పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అన్న. తెలంగాణ వచ్చిన తర్వాత మనం అన్న మాట నిజాన్ని ఒప్పుకోవటం ఎవరికి ఇబ్బంది అనిపిస్తది కానీ, ప్రతి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తది కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతే మారింది. ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎవడో ఎక్కడనో పుట్టిన రాజు కోసం, ఎవడో ఎక్కడి నుంచి ఆర్యుల కోసం యుద్ధాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితికి ఇప్పుడు ఎట్లా తయారైందంటే మన పక్కనోడు చచ్చిపోయినా గాని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరిని దేవుడు మిగిలిచ్చిండు కాబట్టి ఈ మాత్రం పోరాటం చేస్తుంది. డబ్బులు వచ్చినా రాకపోయినా అన్న, నీ పిల్ల భార్యలు మీ బంధుమిత్రులు సుఖ సంతోషాలతో, ముఖ్యంగా నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి. మీ సుఖంగా లేకుండా మేము ఎట్లుంటాం అన్న?
ఆ డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ. చాలా మంది వస్తాయని ఆశతోనైతే బతుకుతారన్న అన్నా లాభం లేకుండా. మీరు సుఖంగా లేకుంటే నేను సుఖంగా ఉంటే ఏం లాభం చెప్పు, అది ఎట్లా మాకెట్లా నిద్ర పడుతుంది? ఓకే అన్న, గుడ్ నైట్. అన్న థ్యాంక్స్ అన్న, రైట్ థ్యాంక్స్ అన్న, రైట్ గుడ్ రైట్ నైట్ రైట్. అన్న, థ్యాంక్స్ అన్న. ఇది ఇది ఈదే గారు చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా విషయాలన్నీ విశదపరిచి చెప్పింది. ఈరోజు ఎందుకు పెట్టిండ్రు పెన్ డౌన్ ఇస్తే కేక్ వాక్ చేయకుండా పైసలు వచ్చి మీ అకౌంట్లో పడతాయి. కేక్ వాక్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ యూనియన్లు ఈరోజు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యూనియన్లు ధర్నాకు పిలిపిస్తే నడుచుకుంటూ వచ్చి వాళ్ళ దెబ్బల పైసలు పడ్డారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న లైవ్ నడుస్తుంది అన్న. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు దాదాపు ముఖ్యమంత్రిని కలిసిండ్రు, ముఖ్యమంత్రిని క్యాలెండర్ ఓపెన్ చేసిండ్రు, మా మీద క్షుద్ర పూజలు చేస్తుందని చెప్పేసి ఏలూరు శ్రీనివాస్ గారు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యూనియన్ లీడర్లేమో ఇక్కడ మాకు డబ్బులు రాకుండా పర్వాలేదు, ముందు రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ఆల్రెడీ వాళ్ళకు దాదాపు 1,848 కోట్ల రూపాయలు అకౌంట్లలో పడిపోయినాయి. ఇంకొక 7,358 కోట్ల రూపాయలు ఇయాన్నో రేపో వాళ్ళ అకౌంట్లలో ఏకకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేస్తుండ్రు. గతంలో నేను రిటైర్మెంట్ టీపీఎస్ 95 ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఢిల్లీలో మేము ధర్నా చేసినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టినాము. ఆంధ్రప్రభలో ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఇంటెలిజెన్స్ క్యారీ చేసింది. ఈ పరిస్థితి మనకు రాకముందే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చారని ఇచ్చేసిండ్రు. ఇంకా మనం మీటింగ్లో 86 మంది రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయినరు, వందలాది మంది పడకలలో ఉన్నారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లే పెట్టుకుంటూ పోతే ఇక ఉద్యమం ఎప్పుడు చేస్తావు, పోరాటం ఎప్పుడు చేస్తావు, నీ ఎక్స్టెండెడ్ మీటింగ్లు ఏందన్న ఇది ఒకటేసారి 7వ తారీఖు మీటింగ్ ఏం కథ ఇది? బాగా వైరల్ అవుతుంది వాళ్ళ లెటరు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మొన్న ధర్నాది కార్యక్రమం చేపట్టిన కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ నిజంగా చెప్పాలి వాళ్ళంత స్వార్థపరులు దేశద్రోహులు అనిపిస్తుంది నాకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహులుగా నేను భావిస్తా. ఉద్యోగద్రోహులు ఉద్యోగస్తులు ఎందుకంటున్నానంటే అది ఈ దేశంలో మనకు ఒక ఉద్యోగం వచ్చింది, ఇది ప్రజలు మనకు గౌరవించి ఉద్యోగం ఇచ్చారు, మన ప్రజలకు సేవ చేయాలన్న ఫీలింగ్ ఎవరికి లేదు. నేను చెప్తాను 95% పబ్లిక్ లేదు. ఈ బాధకరమైన విషయం ఏంటంటే మీ ఏంటంటే ఢిల్లీ కూడా చాలా మంది రాకపోవడం అనేది. అసలు ఉద్యోగులు అట్లనే ఉన్నారు, ఉద్యోగ లీడర్లు అట్లే ఉన్నారు. పక్కా చెప్తున్నా అసలు వాస్తవం చెప్పాలంటే మీరు చేసిన దానికి అసలు ఈ రాష్ట్రంలో నాకు అనుభవం ఉన్న ప్రకారము నాకున్న అనుభవం 27 సంవత్సరాల గవర్నమెంట్ ఉద్యోగంలో టీచర్ గా పనిచేసిన అసలు మీలాగా నిస్వార్థంగా మాట్లాడిన వాళ్ళు లేదు సార్. నేను చెప్తున్నాను మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా అసలు వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలి ప్రజల కోసం చేసిన వాళ్ళు లీడర్స్ కనిపించలేదు, ఉద్యోగ లీడర్స్ లేరు. అసలు బాధకరమైన విషయం నిజంగా చెప్పాలి. మీరు ఆ మాట అన్నారు ఎవరు రాలేదు అని చెప్పి అది ఎందుకు సార్ నాకు అర్థం కాదు. 3,000 మంది రిటైర్ అయినా కూడా 30 మంది 40 మంది 300 మంది రాకపోతే ఎట్లా? ఎవరి కోసం మీరు కష్టపడుతున్నారు? అసలు ఎవరి కోసం చేస్తున్నారు? అసలు ఇలాక అసలు సీఎం అనే తమ్ము ఎవరికి ఉన్నది అసలు చెప్పండి. ఎందుకు ఉన్నది అంటే మీరు ఆ రకంగా కష్టపడి ఆ రకంగా మీరు పనిచేసారు. గతంలో కూడా మీరు చేతిలో పనిచేసారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే మీరు డబ్బులు తినేది కాబట్టి మీకు అదే ఆ కెపాసిటీ ఉంది. ఆ రకంగా ఏ ఉద్యోగ సంఘటన లేదు నాకు తెలియదు. నేను నా సర్వీస్ లో చూడలేదు మీలాగా. కానీ పబ్లిక్ ఎందుకు అసలు పబ్లిక్ మీన్స్ ఈ ఉద్యోగస్తులు ఎందుకు మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? అది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్తారు తప్ప రాకపోవడం అనేది అసలు నాకు నిజంగా నేను 9 years నేను వీఆర్ఐ తీసుకొని అయినా నేను 2 సార్లు గవర్నర్ నాకు నేను వచ్చినాను కలిసి. అసలు వేరే వాళ్ళు ఎందుకు వస్తలేదు? అసలు చాలా బాధ అయింది సార్. అసలు లీడర్స్ ముఖ్యంగా చెప్పంటే కొత్తలుగా లీడర్స్ కు వీళ్ళు 60 ML 90 ML కు బానిసలైన అదే అంటే ఇది ప్రలోభాలకు లోనైన వాళ్ళు లీడర్స్. మొన్న ఆయన ఎట్లా ఎన్నుకోబడి నాకు అర్థం కాలేదు. 12వ తారీఖు నాడు అయిందంట మొన్న లాస్ట్ మంత్. మళ్ళీ ఆయన టీఎన్జిఓ ప్రెసిడెంట్ అయ్యిండు. అసలు ఎట్లా జరిగిందో నేను చాలా పరిశీలన అవుతున్నా. అంటే ఇదంతా ఏంటంటే గూడుపుట్టారు సార్ జిల్లా ప్రెసిడెంట్స్ వీళ్ళు ఒక్కరు అనుసంధానం ఉంటారంటూ. అదే నేను ఇంటి సరాపై నేను వెనుకడికి ఆ మొఘల్ చక్రవర్తులు రాజులు ఎత్తులో చేస్తున్నా మీరు రిజైన్ చేయండి సంపాదించిన దాంట్లో 40% ఇస్తారు 20% ఇస్తారు అని చెప్తున్నారట. వీళ్ళు కూడా అంతే సంపాదించిన దాంట్లో కొంత పర్సెంట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్లు జిల్లా సెక్రటరీలు అతను మళ్ళీ అసలు ఎట్లా ప్రెసిడెంట్ ఏంటో టీఎన్జీ వాళ్ళు నాకు అర్థం కాలేదు. చాలా బాధ అవుతుంది సార్. దేశం మీద అసలు ఏమవుతుంది అసలు రాష్ట్రం అనేది అర్థమవుతలేదు అన్న. ఇప్పుడు వీళ్ళు ఇందాక ఈదన్న ఒక మాట చెప్పిండు, పైసల కోసం చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిన ఉద్యోగులు పడక మీద పడినట్టు యాక్టింగ్ చేస్తుండ్రు అని అంటుండ్రట. రెండవది ఏంటంటే ఈరోజు సూర్యనారాయణ ఎస్ఐ వరంగల్ కాలు తెగిపోయింది, ఆయన కాలు తెగినట్టు యాక్టింగ్ చేస్తాడా? ఈరోజు మూర్తి ఏఎస్ఐ
ఆ యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆయన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చినాక ఇన్ని పైసలు నా దగ్గర లేవు, నాకు వచ్చిన జీపీఎఫ్ గింతనే అని చెప్పి దాఖలుగా నేను చస్తా ఇంట్లో చస్తా అని ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీనివాసరావు అని ఎస్ఐ కాళ్ళు తెగిపోయింది. ఈ కాళ్ళు తెగిన వాళ్ళు కూడా యాక్టింగ్లు చేస్తారా? 86 మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారా? ఉద్యోగ సంఘాలు అంటున్నారట వీళ్ళంతా యాక్టింగ్ చేస్తున్న పైసల కోసమని. 86 మంది చచ్చిపోయారు. పైసలు అంటే పుణ్యానికి ఇచ్చే పైసలు అన్న, వాళ్ళకి రావాల్సిన పైసలే, దానికి యాక్టింగ్ ఎందుకు? అదే యాక్టింగ్ అని అనలేమో, అసలు ఎంత ఆశాస్పదంగా ఉంది, ఎంత ద్రోహమైన మాట అది. చచ్చిపోయిన యాక్టింగ్ చేసుకొని చచ్చిపోతారు. ఏజ్ 60 years వచ్చిన తర్వాత 61 years వచ్చిన తర్వాత ఆ పదం అసలు అట్లా లీడర్స్ ఎట్లా మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు. ఇవి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? ఆ ఖమ్మంలో ఇల్లు కుల్ల కొడితే ధర్నా చేసిన వాళ్ళు యాక్టింగ్ అన్నారు. అవునా? ఆ మినిస్టర్స్ కాంగ్రెస్ వెలుగుమట్ల ఆయన ఎట్లా అన్నాడు ఆ మినిస్టర్ గారు? అసలు పేడు ఏదో యాక్టింగ్ అన్న చూడండి అన్న. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా, నేను పోవడం వల్లనే వాళ్ళ పట్టాలు వస్తున్నాయి. ఎట్లొచ్చినా నేను చెప్తా. ఆ కూలిపోయిన ఇండ్ల ఆపోజిట్ లా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దాదాపు ఒక 20 ఎకరాలు కబ్జా చేసి బీబీఆర్ ఫంక్షన్ హాల్ కట్టిండు. ఈ ఫంక్షన్ హాల్ ప్రభుత్వ భూమిలో ఉంది, దీని మీద రెడ్ మార్క్ వేసిండ్రు. మరి దీన్ని ఎందుకు కూలగొడతలేరా? దాని మీద వీడియో చేసినా అక్కడ పోయి కొట్లాడినా. దాని వెనుక ఉన్నాయి అవన్నీ కొట్లాడితే అవన్నీ దక్కించుకోనికి వీళ్ళదంతా 5 ఎకరాలే. కాబట్టి ఇవన్నీ ఈ భూములన్నీ మేము దక్కించుకోవాలంటే వాళ్ళ ఎంతైతే 5 ఎకరాలు పోతే పోనని వాళ్ళకి 5 ఎకరాలు అక్కడ ప్లాట్లు ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఒరిజినల్ కేసు అది. ఆడ యాక్టింగ్ లేదు, ఏం లేదు, వీళ్ళంతా దొంగలీళ్ళు. నేను చెప్పాను ఇప్పుడు ప్రజెంట్ సమకాలీన తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థను, ఒక అధికార పాలక వర్గాలను గట్టిగా బలంగా వ్యతిరేకంగా న్యాయానికి ధర్మం కోసం నిర్మిస్తున్న వాయిస్ ఎవరిదంటే మీదే. నేను పక్కన మా కాలేజీలో కానీ వాళ్ళకి అదే చెప్తున్నాను. పక్కా జెన్సన్ వాట్ ఎవర్ ద కమ్యూనిటీ బిలాంగ్స్ వాట్ ఎవర్. అసలు నిజంగా ఒక బలమైన అంటే నిస్వార్థంగా ఉంటాడు కాబట్టి అంత వాయిస్ వస్తుంది ఆ దగ్గర నుంచి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత గట్టిగా మాట్లాడుతానని. ఎందుకంటే అసలు అదే పార్టీలో ఉన్న వ్యక్తి అదే పార్టీ నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా బయటకు వచ్చిండు అంటే అసలు అన్ని తొత్తులు హనుమంతరావు తీసుకుని కాంగ్రెస్ రా. నేను చిన్నగా నేను యూనివర్సిటీ ఉన్నప్పుడు అతను నువ్వు లైన్ లో ఉండు. ఒకసారి రేవంత్ రెడ్డి నా గురించి ఏం మాట్లాడినా నేను వినిపిస్తా. ఒకసారి లైన్ లో ఉండు. రేవంత్ రెడ్డి జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో విన్నావానా? విన్నా. అసలు ఇంతకుముందు విన్నా. చిన్న లీడర్ అని ఆ జడ్సన్ అని ఉన్నాడు. అసలు ఇతను మీరు చైర్మన్ గా పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు అసలు కాంగ్రెస్ లో? నేను చెప్తున్నా, ఆయన నేను యావరేజ్ లీడర్ అయితే ఆయన పేరే తీయాల్సిన అవసరం లేదు. కానీ నేను యావరేజ్ లీడర్ అంటే ఆయన పేరు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ పినరాయి కేరళ సీఎం ఏమన్నాడు తెలుసా అన్న? ఈయన కేరళకు పోయి నేను మస్తు పని చేస్తున్నా, నా పంతనం చూసి అందరు పరేషాన్ అవుతుండ్రు, నేను ప్రత్యేకమైన విమానం వేస్తా వచ్చి చూసుకోవాలంటే పినరాయి ఒక ట్వీట్ పెట్టిండ్రు. అరే నువ్వు నోరు మూసుకో, ముందు ఆ రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇచ్చేయి, నువ్వు వాళ్ళ పైసలు వాడక దొబ్బినావు దొంగ, నువ్వు ముందు వాళ్ళ పైసలు ఇచ్చేయని చెప్పేసి విజయన్ పినరాయి గారు ఈరోజు ట్వీట్ పెట్టిండు బాజాప్తా. ఏం లాభం అన్న? ఏం లాభం చెప్పు? ఏం సిగ్గుంది నీకు? ఏమో రేషం ఉంది? నువ్వు ఒక ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పు దెబ్బలు తిను కాకుంటే ఏంది ఇది? చట్టబద్ధంగా ప్రజలను మోసం చేయడం అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీ వల్లనే నేను తెలుసుకున్నాను. చాలా మంది మా లీడర్స్ కూడా అడిగినా అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీకు ఏం తెలుసు అంటే నాకు తెలియదు సరే, అసలు మన ప్రభాకర్ అసలు ఆ పక్క చేసిన వాళ్ళనే తెలిసినారు. అసలు దాని గురించి అసలు ఇవి అరే అన్న ఇయాటి వరకు అసెంబ్లీలో ఇంత మాట్లాడింది కదా, ఒక్కడు కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఇయాటికి బయట తీయాలి. ఒక్కడు కూడా కాగులో చూపించిన పైసలు ఎందుకు ఖర్చు పెట్టిరని ఒక్కడు కూడా అనలే. ఒక్క ఎమ్మెల్యే కూడా అనలే. వీళ్ళ అధికారానికి వచ్చినాక అదే తప్పు చేస్తారు వీళ్ళు. ఎందుకు వీళ్ళు మాట్లాడాలంటే వీళ్ళు కామన్ ఏంటంటే ప్రజలను దోచుకోవడమే, ప్రజలను నమ్మియడము, ప్రజలను దోచుకోవడము. దోచుకున్న దాంట్లో కొంత భాగము ఆ సెకండరీ కేటగిరీ లీడర్స్, థర్డ్ కేటగిరీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కింద వాళ్ళ డబ్బాలు కొట్టిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, నేను అంటే కమ్యూనిటీ గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ కాంగ్రెస్ లో ఉన్నవాడు ఎదిరిస్తే బీఆర్ఎస్ ఉన్న అదే రిజర్వేషన్ క్యాండిడేట్ ముందుకు పెడతారు అన్నట్లు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ క్యాండిడేట్ తట్టుకోవడానికి ఈ రిజర్వేషన్ క్యాండిడేట్ పెడతారు. ఒక బీసీని తిట్టింది అనుకో కాంగ్రెస్ లా, ఈ బీఆర్ఎస్ లో బీసీని ముందు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. మీరు చూడండి కాంగ్రెస్ లో ఇప్పుడు దాసోజు శ్రావణ్ ఉన్నాడు బీఆర్ఎస్ లో, ఆయన బీసీ.
అతను తిట్టినంటే కాంగ్రెస్ నో లేకపోతే బీజేపీనో ఒక పీసీ వస్తాడు, ఒక ఎస్సీ బీఆర్ఎస్ లో తిట్టిన అనుకో ఇంకో ఎస్సీ క్యాండిడేట్ ఇస్తారు. అంటే వీళ్ళు ఎట్లా వాడుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అతను కేసీఆర్ దగ్గర డబ్బు తింటారు, రవీంద్ర రెడ్డి దగ్గర డబ్బు తింటారు కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్ పార్టిసిపేట్ చేస్తారు. అది నేను గమనించింది 30 ఏళ్ల నుంచి. అన్నా నేను ఎప్పుడు కూడా మనుషుల విలువిచ్చినా కానీ కులాల నగని ఎప్పుడు ఇయ్యలే. దోపిడీ వర్గం అన్నా, దోపిడీ వర్గం, దోపిడీ గురయ్యే వర్గం, 2 వర్గాలు ఉన్నాయి. దోపిడీ వర్గం, దోపిడీ గురయ్యే వర్గం, ఈ 2 వర్గాలు ఉన్నాయి, 2 పార్టీలు. ఈరోజు దోపిడీ చేసే వర్గంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఎఫ్ఐఎం ఉంది, సిపిఐఎం ఉంది, సిపిఎం ఉంది, కోదండరామ్ ఉంది, తీర్మానం మల్లయ్య ఉంది, అందరూ ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. దోపిడీ గురయ్యే వర్గంలో నువ్వున్నావు, నేనున్నా, ఈదై ఉన్నాడు. దోపిడీకి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. మరి అది కరెక్ట్. అది దోపిడీ చేసే వాడుకోవడము, మతాన్ని వాడుకోవడం అనేది చట్టబద్ధం అయిపోయింది. ఇప్పుడు తీర్మానం మళ్ళీ అంత గణం తిట్టిండు. మొన్న పోయి వాళ్ళతో క్రికెట్ ఆడే, ఫుట్బాల్ ఆడే, వాలీబాల్ ఆడే. ఇంకొకరికి ఎంత తెలుసు అన్న, 20,000 కిట్ ఇచ్చిండ్రు ఒక్కొక్కళ్ళకు. ఎవరి పైసలు అవి? తీర్మానం మళ్ళీ ఒక కిట్ ఇచ్చిండ్రు, కిట్టు క్రికెట్కి స్పోర్ట్స్ కిట్లు. మళ్ళీ ఒక్కొక్కటి 5,000 టీషర్ట్లు, 5,000 ప్యాంట్లు, 20,000 బూట్లు. మొన్న ఏది వీళ్ళ ఎమ్మెల్యే ఎంపీల గేమ్స్ అయినప్పుడు అందరు ఆడుకున్నారు. అరే మేము రిటైర్మెంట్ వాళ్ళ పైసలు మీరు ఇవ్వలేదు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వలేదు, ఈ స్పోర్ట్స్ మేము బహిష్కరిస్తున్నామని తీర్మానం వల్ల ఎందుకు ఆడిండు వాళ్ళతోని? అదొకటి. ఇంకో విషయం, తీర్మానం వాళ్ళ గురించి నేను చూసిన స్టేట్మెంట్ చూసినాను వీడియోలో, యూట్యూబ్ లో. అసలు మాకు ఇంత పెన్షన్ ఎందుకు, ఒక నెలలో వచ్చినా మాకు పెన్షన్ వస్తుంది, మేమేం సేవ చేస్తున్నాం అని చెప్పంటాడు. అతను పెన్షన్ వదులుకోమని చెప్పండి. అతను ఇదే పెన్షన్ ఎందుకన్నా, క్రికెట్ కిట్ వదులుకోలే, క్రికెట్ కిట్ వదిలే. పబ్లిక్ ను నమ్మియడానికి కన్నా ఇతడు పీసీ అంటాడు, పీసీ అంతా ఏకం కావాలంటాడు. అసలు ఏం చేసినట్టు అసలు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇతడు చేసింది ఏంటి? అతను ఎమ్మెల్సీ అయ్యిండు, నిరుద్యోగుల గురించి అతను ఏం మాట్లాడాడు చెప్పండి? నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడాడు? ప్రజాప్రతినిధిగా అతడు ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నిరుద్యోగులు కౌల పిల్లలు ఎట్లా అంటావా? ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళ నౌకరు నింపితే నిరుద్యోగి నౌకరు దొరుకుతుంది. ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగికి ఆయన పైసలు ఇవ్వవు, ఆయన ఖాళీలోనే నువ్వు జనానికి చెప్పవు, దానిపైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయవు. మరి వీరు పోయి ఏడ కూర్చుంటాడు? వీడు ఏడబోయి కూర్చుంటాడు. వీళ్ళిద్దరు 3,000 మంది రిటైర్డ్ అయ్యిందంటే 3,000 మందికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. అన్న 25,000 మంది అన్న రిటైర్డ్ అయింది, 7,000 ఇప్పుడు 8,000 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యిండ్రు. మరి ఇప్పుడు అంతమందికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి టీఆర్ఎస్ అన్నది ఇంత ఉంది, బీఆర్ఎస్ పార్టీ అన్నది ఇప్పుడు అన్నది వచ్చి వేరే జాబ్ క్యాలెండర్ తయారు చేయాలి. 8,000 మంది టీచర్లు, 11,000 మంది పోలీసులు రిటైర్డ్ అయిన వాళ్ళు. అంటే అర్థమైంది. ప్రజా అధికారం రావడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి తప్ప వాటి అసలు ప్రజలకు మేలు చేయడానికి ఏ మాత్రం లేదు. తెలిసినా ఏం చెప్పాలంటే అసలు ప్రజలకు మేలు జరగాలంటే విద్య అంటే ఎడ్యుకేషన్ 2 ఫ్రీగా ఉండాలి. మిగతా అని ఒకటి వ్యవసాయదారులకు రైతు బంధు, ఇవి తప్ప ఏమి అన్న. ఒక్కొక్కలను రేపు మనం వేరే వాళ్ళు కూడా మీటింగ్ పిలిచిండ్రు, పోతున్నా అన్న. ఇవాళ ఏడిపియని వాళ్ళని లేదు, రైతులను ఏడిపిస్తున్నారు, నిరుద్యోగులను నేర్పిస్తున్నారు, ఉద్యోగులను ఏడిపిస్తున్నారు, రిటైర్ అయిన ఉద్యోగులను నేర్పిస్తున్నారు. ఈరోజు ఏ వర్గం సంతోషంగా ఉన్నదే? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అన్న, చచ్చిపోయిన వాళ్ళ దాదాపు 10 మంది రెడ్లు ఉన్నారు, 4 బ్రాహ్మణులు ఉన్నారు. దేనికి చెప్పు? పేదరికానికి కానీ డబ్బు లేనిదనానికి కానీ ఈరోజు దోపిడీ గురయ్యేదని ఎవరి మినాయింపు? ఇప్పుడు భూమి కోల్పోతున్న బాధితులలో నా దగ్గర అంజిరెడ్డి అనేట ఆయన ఉండు, అయినాల రెడ్డి అనేట ఆయన ఉండు, ఇంకొక ఆమె రాధికారెడ్డి అనేట ఆమె ఉంది. చెప్తున్నా కదా, ఎవరు వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు అన్న. సంవత్సరానికి 2 పంటలు పండించే భూములు గుంజుకుంటున్నారు. ఎవరు చెప్పు? ఏ కులం చెప్పు? ఏ కులం ఇక్కడ? ఏ కులము ఎవడు దేనికి? కాదు అది ఎగ్జాక్ట్ మీరు అనేది. మరి నేను పేర్లు చెప్తున్నా కదా, నేను పేర్లు చెప్తున్నా, కుందూరు ఊరు పేరు చెప్తున్నా. పేదరికానికి కులము మతం. మళ్ళీ ముఖ్యమంత్రి ఉన్నది రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి ఉన్నది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. జస్ట్ అది తన అధికారానికి సంపాదించుకోవడానికి అడ్డుదారు తప్ప కులం అనేది కులం ప్రాతిపదికన అలా కులాన్ని వాడుకునేది బలహీనులైన వారు కులాన్ని వాడుకుంటారు. నా దృష్ట్యా ఎవడైతే బలహీనంగా ఉంటాడో వాడు ఎవడైనా సరే బలహీనంగా ఉన్నవాడే కులాన్ని వాడుకుంటారు, బలహీనంగా ఉన్నవాడు మతాన్ని వాడుకుంటారు. నేను అందుకని ఎప్పుడు కూడా నేను కులం కానీ మతం కానీ ఎప్పుడు తీసుకురాను.
ఇక్కడ ఒకటే దోపిడీ. అది గొప్ప గొప్ప వ్యక్తిత్వం అన్న ఇది చెప్పాలంటే. వాళ్ళు బలహీనులనా? వాళ్ళు ఎవరైనా సరే ఏ కుల సంఘాలైనా ఎవరైతే కులం తీసుకుంటారో మతం, నేను ఈ కులపోని కాబట్టి నా కులాన్ని దోచుకుంటున్నారు, ఎవరైతే కులాన్ని అడ్డం పెట్టుకుంటారో వాడు బలహీనుడు, వాడు శక్తిహీనుడు, వాడు దౌర్భాగ్యుడు. అర్థమైందన్న? వాళ్ళ పేరు ఇలా చాటల పిల్లలనే వేసుకొని కొరణాలతో కొట్టుకొని అడుక్కుంటారు, చూసినావు అన్న, హంటర్తో కొట్టుకొని. సేమ్ కులాన్ని చాటలో పెట్టుకొని హంటర్తో కొట్టుకున్నట్టు కొట్టుకొని ఏడుచుకుంటా ఆ పిల్లలు ఏడిపించుకుంటా ఆ పిల్ల ఏడుపుతోని నువ్వు బిచ్చం ఆడుకొని బతికేటోళ్ళే ఈరోజు కుల నాయకులు నా దృష్టిలో. నేను గతంలో చెప్పిన, నాకు ఇంతకుముందు దేశ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ చదివేటప్పుడు కేవలం నక్సలిజం ఒకటి ఇస్లామిక్ టెర్రరిజం అనుకున్నా. తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది అంటే మొట్టమొదటి కుల నాయకులే. అసలు వాళ్ళతో పాటు ఈ దేశాన్ని ద్రోహం చేసేటప్పుడు కుల నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పక్క చెప్తున్నా. నేను గమనించింది ఈ రెండు ఎక్స్ట్రా చేసినాను. తర్వాత ఏంటంటే పారిశ్రామికవేత్తలు మూడోది ఇంతమంది ఉన్నారు. వీళ్ళ వల్లనే సత్వాలు అవుతుంది చెప్పాలంటే కదా. ఈ దేశం అభివృద్ధి చెందడానికి, ఈ అవినీతి తిరగడానికి కేవలము ఈ చెంచాగిరులు ప్రలోభాలకు లోనయ్యే రాజకీయ వ్యవస్థ, ప్రజల కుల వ్యవస్థ, కుల సంఘాల వ్యవస్థ, ఉద్యోగ సంఘ వ్యవస్థ. చెప్తా ఇప్పుడు 40% ఉద్యోగుల జీతం నా ఒత్తిడి. ఎందుకు నేను ఉద్యోగ సంఘాలు లీడర్ కానీ ఉద్యోగులను కోపడుతున్నానంటే, నేను నా అనుభవం తోటి బడ్జెట్ లో 30% జీతము పోతున్నప్పుడు అది మనం ఎంత దేశ అభివృద్ధి పాటుపడాలి ఉద్యోగాలు చెప్పండి. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేసేది వాళ్ళే అవునా? ఉద్యోగస్తులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నుంచి ఐఏఎస్ నుండి అటెండర్ వరకు వాళ్ళ అసలు బడ్జెట్ ఎంత వస్తుంది, ఏం సంగతి, కమ్యూనిటీ ఎక్స్పెండిచర్ సార్ అని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పొచ్చు కదా. ఇది కమ్యూనిటీ ఎక్స్పెండిచర్, ఇది చట్టబద్ధమైన అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఆపొచ్చు కదా. ఎందుకు ఆపడం లేదు? ఉద్యోగులు ప్రభుత్వానికి ఎందుకు సలహా ఇస్తలేరు? అసలు అన్నా వాళ్ళు ముంచేదే వీళ్ళు. సందీప్ కుమార్ సుల్తానియా చీఫ్ సెక్రటరీ, ఈ కుబేర్ పట్టుకొచ్చిన రామకృష్ణరావు. విల్లా నంబర్ 42 అన్న, విల్లా నంబర్ 42 రామకృష్ణరావు ఎక్కడికి వెళ్ళారు? 42 గురించి మీరు కోడై కూర్చున్నారు. దాని గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడతారు. ఎందుకు అంటే అక్కడ అవినీతి ఉంది. అందరూ ఇప్పుడు కేసీఆర్ వాడుకున్నాడు దాన్ని, అతన్ని అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అదే అన్న అసెంబ్లీ దద్దరిల్లాలి స్క్రీన్ మీద పెట్టిన విల్లా నంబర్ 42 వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అలా మెగా కృష్ణారెడ్డి వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి మళ్ళీ మెగా కృష్ణారెడ్డి సంబంధాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. బిల్లా నంబర్ 42 నేను స్క్రీన్ మీద పెట్టిన. ఇప్పటిదాకా ఇప్పటిదాకా చెప్పలే. అసెంబ్లీ దద్దరిల్లాలే, చీఫ్ సెక్రటరీకి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఎవరు మాట్లాడలే. మాట్లాడాల్సినవి చెప్పాల్సింది ప్రజలకు తెలవాల్సిన విషయాలు అవి అవునా? చెప్తే చేయడం లేదు. ఏం చేస్తారు చెప్పండి అవునా? చెప్పండి. మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఉద్యోగం నేనేమంటే మొన్న అసలు ఆయన ఆ జగదీశ్వరు అసలు ఎట్లా టీఎన్యూ ప్రెసిడెంట్ నాకు చాలా ఆశ్చర్యపోతున్నాను. మళ్ళా తప్పకుండా మళ్ళీ మాట్లాడదామన్నా మనము. అన్న రేపు 9వ తారీఖు దాకా చూద్దాము. 9 తర్వాత మాత్రం మరిదశ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేద్దాం రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున. రైట్ అన్న, గుడ్ నైట్ అన్న. రైట్, ఇది పరిస్థితి. కాబట్టి ఎవరేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే పైసలు ఇచ్చి తీరాలే. అది ఎవరు పైసలు కాదు, మీ కష్ట రెక్కలు. ఈరోజు మంచి పాయింట్ మాట్లాడిన అన్న. విల్లా నంబర్ 42 గురించి అసలు అసెంబ్లీ దద్దరిల్లాలి, ఎవడెందుకు మాట్లాడలే. ఈ రామకృష్ణారావు, ఈ కుబేర్ రామకృష్ణారావుకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? ఈయన రిటైర్ అయినాక మళ్ళీ ఇంకొక పోస్ట్ కూడా రెడీ చేసినట్ట. చెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో ఏదో పోస్ట్ కూడా ఈయన రెడీ చేసినట్ట. మళ్ళీ రిటైర్మెంట్ కాగానే దొంగలందరూ కూడా పోస్టులు ఇస్తూనే వస్తుంటారు. ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి శ్రీనిధిలో ఏ విధంగా పెట్టుకున్నారో, ఈయనను ఏ విధంగా పెట్టుకున్నారో, ఈ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా నౌకర్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. లాస్ట్లో ఒకసారి మనము 9వ తారీఖు వరకు ఖచ్చితంగా చూద్దాం. 9వ తారీఖు తర్వాత ఈరోజు కట్టలు దిగిన ఉక్రోషంతో మనం ఉద్యమం చేద్దాం. ప్రతి పైసా వచ్చేటట్టుగా మనం ఉద్యమం చేస్తాం. ఎక్కడ కూడా ఆగేది ఉండేది, ఎక్కడ కూడా తగ్గేది ఉండేది. ఒకసారి కామెంట్ చదువుదాం. థ్యాంక్ యూ సార్ అని గంగారాం బ్రదర్ చెప్పిండు. మాధవ నీరు తెలంగాణ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. హనుమంతరావు గారు 6వ తారీఖు ఆయన 9 వరకు ఆగుదామని చెప్పి ఖచ్చితంగా ఆగుదాం. మీరు ఆరోగ్యంతో ఉండాలి తప్పకుండా. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ బ్రదర్. సమస్యలపై పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా థ్యాంక్ యూ బ్రదర్. అన్నగారికి ఆనందరావు పాసాల అన్నగారికి శుభ సాయంత్రం. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ ఈవినింగ్. ప్లానింగ్ లేదు, ఏదైనా ఇంతే ఉంటుంది.
ప్లానింగ్ ఎక్కడిది, ఇది మన రాష్ట్రం అనుకుంటే కదా 9వ తారీఖు నాడు దయచేసి బెనిఫిట్స్ ఇవ్వగలరని మనవి చేస్తున్న ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. రైట్. థ్యాంక్ యూ బుచ్చిరెడ్డి గారు. కళ్యాణి థ్యాంక్ యూ బ్రదర్. సయ్యద్ ప్రజా ప్రభుత్వమా కమిషన్ల ప్రభుత్వమే. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ థ్యాంక్స్ అండి. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. దీన్ని సంజీవన్న థ్యాంక్ యూ. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవ్వరు కూడా మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను చాలామందితో టచ్లు ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేద్దాం అనేది, ఎవరితో టచ్లు ఉన్నా అనేది చెప్తే మనకు ఇది కాదు. నేను పెద్ద మనసుతో మాట్లాడాను, న్యాయపరంగా కూడా మనం సెట్ చేసినామంతా. కాబట్టి ఎవ్వరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోర్టుకు పోవాల్సి వస్తే ఎట్లా, మా దగ్గర పైసలు ఎట్లా అని అంటే అవి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కోర్టుకు పోయేది ఉన్నా కానీ నేను ఏ విధంగా సెట్ చేయాలో అది చేస్తా. మీరు ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడద్దు. మీ పైసలు వచ్చే వరకు నేను మీతో ఉంటా, మీతో నేను కొట్లాడతా, మీతో నేను నిలబడతా ఖచ్చితంగా. ఈరోజు ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఏ విధంగా చేసినా కానీ మనకు ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారికి, మనకు ఈ ప్రభుత్వానికి, మనకు వీళ్లకు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ధర్మయుద్ధంలో ఎప్పుడైనా చరిత్రలో ధర్మమే గెలిచింది కానీ ఈరోజు అన్యాయం అనేది, అధర్మం అనేది ఎప్పుడు కూడా గెలవదు. కాకపోతే ధర్మం అనేది గెలవడానికి టైం పడుతుంది. కానీ ఆ టైము ఏదైతే జరుగుతూ ఉందో, ఏ టైం అయితే పోతూ ఉందో దానివల్ల ఈరోజు మన పక్కన వాళ్ళని కూడా మనం కోల్పోతున్నాం. చాలామంది అనారోగ్యం పాలవుతారు, అవి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ధర్మం అనేది మాత్రం ఖచ్చితంగా నిలబడుతుంది. ధర్మం అనేది దానికి ఏ రోజైనా విజయం ప్రాప్తిస్తుంది. అన్యాయం అనేది ఖచ్చితంగా ఓడిపోతుంది. ఈరోజు పవర్లా చూస్తున్నాగానే 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం, కాలం నిర్ణయిస్తుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.